శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. ఒకప్పుడండి అంటే మనకి స్వతంత్రం రాకముందు ఆ టైంలో చూసుకున్నట్టయితే ఈ ముఖ్యంగా హిందువుల్లో ఈ కుల వ్యవస్థ, అదే అంటరానితనం ఒకటి, ఈ వివక్షలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దళితుల్ని చాలా వరకు కూడా వాళ్ళు చాలా నష్టపోయారు, హింసకు గురయ్యారు వాస్తవానికి ఆ టైంలో చూసుకున్నట్టయితే. ఆ తర్వాత వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ చట్టాలు క్రియేట్ కాబడ్డాయి. వాళ్ళ వాళ్ళ జీవనోపాధికి కూడా చాలా సంస్కరణలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ అనేది వర్తించదు అని చెప్పేసి చెప్పింది. ఓకే, ఇప్పుడు ఆ తీర్పు కొంచెంసేపు పక్కన పెడదామండి. కన్వర్షన్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, అది వాళ్ళంతా మళ్ళీ కూడా మేము కన్వర్షన్ అయినా మాకు కావాల్సిందే అంటే అక్కడ కులం లేదు యాక్చువల్గా క్రిస్టియానిటీలో, బట్ అయినప్పుడు కూడా మాకు కావాల్సింది అనేది వాళ్ళ ఫైట్ ఏదో జరుగుతూ ఉంది. అసలు ఈ కులాలు ఎందుకు, హిందూ మతంలో కులాలు అవసరం ఏంటి, అసలు ఎందుకు పెట్టారు ఇన్ని కులాలు? కులం కన్నా గుణం గొప్పదంటారు కదా. మరి అలాంటప్పుడు అసలు హిందూ వ్యవస్థలో ఈ కులాలు, ఎన్ని కులాలు, ఒక కులం కూడా కాదు, ఏ కులానికి ఆ కులం డివిజన్ చేసి మనిషికి మనిషికి మధ్య ఒక దూరాన్ని పెంచడమే తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా హిందువుల్లో? ముందుగా ప్రేక్షక మహాశయులకి యోగి ప్రభాకర్జీ కొంచెం మోడర్న్గా కనపడుతున్నాడు అనే భావన వస్తుంది. అవును, స్పెట్స్ పెట్టారు కదా. ఇప్పుడు ఈ కంట్లో కొంచెం ఏదో ఈ లైట్స్ ప్రభావం ఏదో కొంచెం ఎర్రగా మారింది. డాక్టర్ గారు సలహా మేరకు అంటే బయట తప్పకుండా ఈ ప్రొటెక్షన్ పెట్టమని అడిగారు కాబట్టి ఈ ఎపిసోడ్లో తప్పకుండా అంటే ఇప్పుడు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఈ కళ్ళజోడు పెట్టుకున్నాను, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ ప్రశ్న హిందూ మతంలో ఇన్ని కులాలు ఎందుకు అనేటువంటి ప్రశ్న ప్రారంభించారు. హిందూ మతంలో కులాలు ఉన్నాయి అనేటటువంటిది మీరు చెప్తున్నారు. అయితే సమాజంలో కులాలు ఉన్నాయి. సమాజం అనేది ఒక ఆఫీస్గా తీసుకోండి. మీరు సమాజం అనేటువంటి ఆఫీస్లో మీ ఎడిటింగ్ వచ్చిన వాళ్ళకి ఎడిటర్ జాబ్ ఇస్తారు. కెమెరా షూట్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళకి కెమెరామన్ అంటారు. ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళకి పోస్టు మీరు ఇస్తారు, సీట్ ఇస్తున్నారు. సమాజం అనే ఆఫీస్గా తీసుకుంటే, ఒక యూనిట్గా తీసుకుంటే సమాజంలో పని విభజన అనేటటువంటిది జరిగింది. అంతేగాని కులాలకు కొట్టుకోండి, కులాల కుమ్ములాట, మతాల మారణం చేసుకోమని విభజన చేయరు. మీరు నీ సీటు గొప్పది, నా సీటు గొప్పది అని అనుకోమని మీ ఆఫీస్లో ఎవరిని కూర్చోబెట్టరు. ఎవరు తక్కువ మీ ఆఫీస్లో? ఎడిటర్ గొప్పవాడా, కెమెరామన్ గొప్పవాడా, యాంకర్ గొప్పవాడా, వానర్ గొప్పవాడా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప కాదు. ఎవరి పనిలో వాళ్ళు గొప్ప. ఈ గొప్పతనాన్ని తెలుసుకుంటే మీ ఆఫీస్లో సమత్వం ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, శాంతి ఉంటుంది. లేకపోతే ఎడిటర్ నేను గొప్పవాడిని అనుకున్నాడు అనుకోండి, కెమెరామ్యాన్ చాలా తక్కువవాడు అన్నారు అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ దెబ్బతింటుంది. నేను వానర్ని అని మీరు అనుకున్నారనుకోండి, ఆ వానర్ని అనేటటువంటి వాదాన్ని వినిపించారనుకో, అది అగ్రకుల వాదం అవుతుంది. కులం అంటే అనుకూలం అని తెలుసుకోండి. కులం అంటే ఏంటి? అనుకూలం. అకార్డింగ్ టు యువర్ స్కిల్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్, యువర్ జాబ్ టు సర్వైవ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద మోటో ఆఫ్ ద డివిజన్ ఆఫ్ కుల. కుల మీన్స్ అకార్డింగ్ టు దర్ స్కిల్. అనుకూలము గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. కులం అంటే అనుకూలం. ఓకే, ఇఫ్ యూ క్వాలిఫైడ్ మోర్ దెన్ దట్, ది కెమెరామాన్ అనేటటువంటి వాడు ఎడిటింగ్ కూడా చేయగలుగుతున్నాడు అనుకోండి, అప్పుడు స్టెప్ ఫార్వర్డ్ అవుతాడు. అలాగే కులంలో కూడా జాతి విభేదం ఏర్పడడానికి కారణం ఆనాటి రాచకీయం. ఈనాటికి రాజులు వాళ్ళ యొక్క పదవుల్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ఆడేటటువంటి ఒక ఆట, ఒక గేమ్ ఇది. అంతేగాని ఎవరు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టాలంటే నువ్వు ఎక్కువ అన్నావు అనుకో, నువ్వు తక్కువ అనేది ఆ రాజకీయం వాళ్ళ సస్టైన్ అవ్వడానికి,
రాజులు శాశ్వతంగా రాజులుగా ఉండడానికి, రాజకీయ అంటే నాయకులు శాశ్వతంగా రాజకీయ నాయకులుగా ఉండడానికి యాహ్! ఆనాటి నుంచి ఈనాటి వరకు సాగుతున్న కుల వ్యవస్థ ఇది. కులాల్లో ఇంకా కులాలను చేస్తున్నారు. కానీ అయితే కానీ ఇక్కడ అండి ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఇదే కులాల్లో మరి కొంతమందిని తక్కువగా చూస్తున్నారు. హ్మ్. తక్కువ కులం అంటున్నారు. లేకపోతే కొంతమందిని ఒక మిడిల్ కులం అంటున్నారు. మిడిల్ బ్యాలెన్స్‌లో చూస్తున్నారు. కొంతమంది అగ్ర కులం. ఎందుకు అసలు అవి? అన్నీ సమానం అంటే సమానమే ఉండాలి కదా! హ్మ్. ఇప్పుడు మీ కులం అంటే ఆఫీస్‌లో సమానంగా అందరూ ఉన్నారేంటి? మీరు ఓనరు, మీకే ఛాంబర్ వేరు. అక్కడ ప్యూన్‌కేమో ఆ బయట గేట్ దగ్గర ఉంటాడు. ఇదే సమానత్వం. ఎక్కడుంది మీలో సమానత్వం? సమాజం అనేది అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే పాలన. పాలనా వ్యవస్థలో ఎవరి సీట్లో వాళ్ళుంటూ ఎవరి పనిని వాళ్ళు చేస్తారు. చేస్తున్నప్పుడు ఆ ప్యూను చాలా చిన్నవాడని చిన్నచూపు చూడడం అనేది మీకు తగని లక్షణం అది. అగ్రకులాల వారికి. అంటే అగ్రకులాలు ఉంది. అగ్రకులాల వాళ్ళు ఎప్పుడు ఏం చేశారంటే ఆ తక్కువ కులమని చూడడం వలన అంటరానితనం అనేది రావడం వలన సమతుల్యం దెబ్బతిన్నది. అంతేగాని విభజనలో ఎటువంటి లోపం లేదు. కులాలు ఉంటే ఏం పర్వాలేదు. ఏ కులం అంటే కులం అంటే నీ దగ్గర ఉన్న స్కిల్. ఇప్పుడు కాళ్ళకి ఏ కులం ఉన్నది? నడిచే గుణం ఉంది కాబట్టి నడిపిస్తున్నాం. ఈ శరీరం అనుకోండి ఈ సమాజం చాతుర్వర్ణ్యమయా సిస్టమ్ గుణకర్మ విభాగ సహా అని 4గా విభజించబడింది. ఇన్ని కులాలు లేవు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 ధర్మశాస్త్రంలో విభజించి పాలనా యంత్రాంగాన్ని తయారు చేశారు. అంటే సమాజాన్ని నడిపించడానికి 4 కావాలి. చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, ముక్కు, వాసన చూడడానికి, రుచి చూడడానికి నాలుక, చెప్పడానికి నోరు. ఈ విధంగా ఏదైతే శరీరంలో భాగాలుగా ఉండి అన్నీ అక్కర్లేదండి ఒక కన్ను పెట్టేస్తే అన్ని పనులు అది చేస్తుందంటే చేస్తుందా? మీ శరీరంలో చెప్పండి. అవును. సమాజం అనే శరీరానికి, ఈ సృష్టి అనేటువంటి శరీరం, ఈ సమాజంలో ఒక సమాజం అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన విభాగాన్నిగా చూసినట్టయితే శరీరం తీసుకోండి సమాజం గురించి. దీంట్లో కులాలు లేవా? ఈ పైన కూర్చున్నదే ఈ కళ్ళు ఇంతింత ఉన్నాయి, కాళ్ళు ఇంతంత ఉన్నాయి. కళ్ళేమో పైన కూర్చుని హాయిగా ఉన్నాయి. మీ శరీరంలో కాళ్ళు చూస్తే ఎంతంత పొడుగుండి బురదలోను మట్టిలోను ముళ్ళు గుచ్చుకుని ఇంత శ్రమ పడుతున్నాయి. ఎప్పుడైనా మీ కళ్ళు దాని వైపు చూసినాయా? హాయిగా కూర్చున్నాయి. తిరిగేది, శ్రమ పడేది అన్నీ కాళ్ళే. ముళ్ళల్లో బురదల్లో. పోనీ దానికి ఏమైనా భోజనం పెడతావా అంటే ఇది తిని కూర్చుంటుంది. ఎప్పుడైనా కాళ్ళు అడిగినాయా మీ కాళ్ళు? దానికి పెడుతున్నావు నాకెందుకు పెట్టలేదని అడగల. అలాగే కళ్ళు, నువ్వు పైన కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు? చెవులు అంటే జ్ఞానేంద్రియములు పైన ఉన్నవి చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవే, అల్పసంఖ్యాకులే. అయినప్పటికీ దశ దిశ నిర్దేశం చేసి నిన్ను ముందుకు నడిపించేటటువంటి జ్ఞానాన్ని తీసుకునే జ్ఞానేంద్రియములు పైన పెట్టారు. మీరు సీసీ కెమెరా మీ ఆఫీస్కి పైన పెడతారా కింద పెడతారా? పైన. ఎందుకు? మొత్తం వైడ్ యాంగిల్లో క్యాప్చర్. అందు గురించి ఇక్కడ సీసీ కెమెరాలు పైన పెట్టాడు బాబు. ఈ విధంగానే సమాజంలో అగ్రకులం అంటే ఏంటంటే దానికి అనుకూలమైనటువంటి జ్ఞాన సముపార్జన చేయగలిగినటువంటి గ్రాస్పింగ్ పవర్ ఉన్నటువంటి కొన్ని సెట్స్ ఆఫ్ జీవుల్లోనే రకరకాలు ఉంటాయి. అన్నిటికీ అన్ని సామర్థ్యాలు ఉండవు. కాళ్ళకి నడిచే సామర్థ్యం ఉంది, చేతులకి చేసే సామర్థ్యం ఉంది, పొట్టకి అరిగించుకుని మిగతా శరీర భాగాలకు అన్నిటికీ దాన్ని పంపించేటువంటి గుణం ఉన్నది. అలాగే శరీరం అనే క్షేత్రాన్ని రక్షించాలంటే బాహుబలం కావాలి. చేతులు అడ్డుకుంటాయి. అందుగురించి ఇవ్వాలి. జ్ఞానాన్ని ఇస్తాయి కానీ కళ్ళు వచ్చి ఎవరిని కొట్టలేవు, అడ్డుకోలేవు, ఏం చేయలేవు. అంచేత అవి అల్పమైనటువంటి బలమైన కలిగినవి, కానీ జ్ఞానంలో అవి ఎక్కువ. ఇది శారీరక బలంలో ఎక్కువ, కానీ ఆలోచించేటటువంటిది కాదు. అంచేత శరీరంలో 4 విభాగాలుగా చేసినట్టు సమాజం అనే శరీరానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఇది అర్థం చేసుకోలేక వాళ్ళ అగ్రకులమని వీళ్ళు నీచ కులం అనేటువంటి భావన ఏర్పడింది. అది తప్పు. ఎవరు గొప్ప? మీ కాళ్ళు గొప్పవా? మీ పొట్ట గొప్పదా? మీ చేతులు గొప్పవా? మీ తల గొప్పదా? ఏది గొప్పది మీకు?
మీకు చెప్పండి, మీకు ఏది గొప్పది? అంటే శరీర భాగాల్లో ఏది గొప్పదని అన్ని ఉంటేనే కదా సంపూర్ణం. అలాగే సమాజంలో అన్ని కులాలు ఉండాలి ఒక్కర్లేదా? ఖచ్చితంగా సమానంగా ఉండాలి కదా అని నా ఉద్దేశం. మీరు కాళ్ళు సమానమా, తల సమానమా, పొట్ట సమానమా, ఏది సమానంగా ఉంది? అంటే ఎవ్రీథింగ్ మనం బాడీలో మీరు ఏం చేస్తున్నారు? ముందు ఫేస్ కి పౌడర్ రాసుకుంటున్నారు, ఫేస్ ని మీరంటే మీరు కాదు, సమాజం. ముందు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఫేస్ వాల్యూ అంటారు, కాళ్ళు వాల్యూ అనరే. మీలోనే వివక్ష ఉంది, మీ శరీరంలోనే. సమాజంలో వివక్ష ఉందని, వివక్ష ఉండకూడదంటున్నారు, వివక్షను చూపిస్తున్నారు మీ శరీరంలో. ప్రతి మనిషి, అది దళితుడైనా అగ్రవర్ణం అయినా అందరికి వర్తిస్తుంది నేను చెప్పేది. మీ కాళ్ళని మీరు ఏం చేస్తున్నారు? సంరక్షించుకుంటాం. అందుకే భారతీయ పరంపరలో ఏ జ్ఞానం కలిగిన వాడైనా ముందు పాదాలకు నమస్కారం చేయన్నారు. ఏం చేశారు? గురువు వస్తే ఏం చేయాలి? పాదాలకి. పాదాలంటే ఏంటంటే, నువ్వు అశ్రద్ధ చేయబడినటువంటి కులాలు ఉన్నాయి చూడండి సమాజంలో, ముందు దళితులకి ప్రతి ఒక్కరూ నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ అగ్ర కులాలను మోసుకు తిరుగుతున్నటువంటి దళితులు, మీరంటున్న దళితులు, ఏది శూద్రులు. శూద్రులు అంటే కాళ్ళు. అక్కడ చెప్పింది కూడా అధోభాగాల నుంచి శూద్రులు పుట్టారంటే దానికి వివాదం. ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు, బాహువుల నుంచి క్షత్రువులు పుట్టారు, శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టారంటే ఇది విభేదంగా చూస్తున్నారు. నిజానికి నీ శరీరంలోనే బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇది బ్రాహ్మణుడు. క్షేత్రం అనే శరీరాన్ని రక్షించడానికి బాహువులు క్షత్రియుడు, క్షేత్రాన్ని రక్షిస్తాడు క్షత్రియుడు. అలాగే ఉదరంలో జరిగే పచన వ్యవస్థ అంటే రసాయనిక చర్య ద్వారా ఏ విటమిన్ కావాలా, కంటికి సి విటమిన్ కావాలా, బోన్కి డి విటమిన్ కావాలా, ఇవన్నీ నువ్వు ఏదైనా తిను, లోపల ఏదైనా తిను, దాన్ని సరిగ్గా వ్యవసాయం చేసి శరీరంలో అన్ని భాగాలకి సమత్వంతో అందించేటటువంటిది వైశ్యుడి యొక్క పాత్ర. కృషి, గో సంరక్షణ, ఈ రెండింటి ద్వారానే శరీరం పోషించబడుతుంది, వ్యవస్థ పోషించబడుతుంది. ఇలాంటి అర్థాన్ని కనుమరిచి అది మరిపింపజేసి మేము బ్రాహ్మణులను అగ్రకులాలు మిమ్మల్ని ముట్టుకోం అన్నారనుకోండి, అప్పుడు వాడిలో తేడా వస్తుంది, సమాజంలో సమతుల్యం దెబ్బతింటుంది. ఎప్పుడు అగ్రకులం ఈ కళ్ళు ఉన్నాయి, నేను గొప్పదాన్ని ఎందుకు అన్నాయనుకో, నీలో ఏం గొప్ప ఉంది అని కాళ్ళు అడుగుతాయి. నీ కాళ్ళు అని చిన్న అక్షరాలు ఏమన్నాయి నీకు? నా కాకి ఎంత దీర్ఘం ఉంది, కాళ్ళు అన్నాం, నేను బలంగా ఉన్నా, పొడవుగా ఉన్నా అని సమాజం తిరగబడింది. ఎందుకు తిరగబడింది? కాళ్ళు నీచమైనవి, అవి బొదలో ఉంటాయి అనేటటువంటి, అంటే దళితులు అనే దానికి ఇక్కడ చూసుకోండి, శరీరంలో ప్రతి ఒక్కరూ 4 వర్ణాలు చతుర్వర్ణాలతో కూడి ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ బ్రాహ్మణుడు, ఇక్కడ క్షత్రియుడు, ఇక్కడ వైశ్యుడు, ఇక్కడ శూద్రుడు. నీలోనే 4 వర్ణాలు ఉన్నాయి. నీవే సమతుల్యం లేకపోతే, నీలో వ్యక్తిగత సమతుల్యం లేనప్పుడు సమాజంలో సమతుల్యం ఎక్కడ వస్తుంది? కాళ్ళు బురదలో తిప్పుతున్నావు. వినండి, ఇది విన్న తర్వాత మిగతా వాళ్ళందరికీ జ్ఞానోదయం కావాలి కదా. ఇప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నావా, దీనికి ఇస్తున్నావా? అందుచేత జ్ఞానంలో ఇది ఉపయోగిస్తాం, బలంలో దీన్ని ఉపయోగిస్తాం, పచన వ్యవస్థలో సరైనటువంటి వ్యవస్థీకరణ చేయడానికి అన్నిటి సంపదలని అన్నిటికీ అందించాలి సమానంగా. ఇక్కడ సమానత్వం కావాలి. వైశ్యుడు సమానత్వాన్ని సృష్టించాలి. వైశ్యుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వ్యాపారం అంటే ఏంటి? వ్యాపింపజేయడం, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సమంగా అందించగలగడం వనరులని. కృషి అంటే వ్యవసాయము, గో సంరక్షణ, ఈ రెండు వాళ్ళ బాధ్యతని మనకి ధర్మశాస్త్రంలో చెప్తే, నువ్వు తప్పు చేస్తే శాస్త్రాన్ని తప్పుపడ్డం ఏంటి? శాస్త్రంలో తప్పు లేదు, దాన్ని ఆచరించేవాళ్ళు. గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఒకటి చేస్తే పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటే కాన్స్టిట్యూషన్ నిందించడం ఎలా అవుతుంది? ఇట్ ఈజ్ ఏ ధార్మిక్ కాన్స్టిట్యూషన్ శాస్త్రాలంటే. శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, శాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఆచరించట్లేదు. ఇప్పుడు కాళ్ళు కింద ఉన్నాయని, నీచమైనయని చూపిస్తుంది, అంటే కింద కులాలు వాళ్ళని అంటుకోకూడదని. మరి నువ్వు కాళ్ళు తోముకుంటావా, తోముకోవా? తోముకోకపోతే గజ్జి పెట్టి నీకే మొత్తం వ్యవస్థకి ఇదవుతుంది. అదే పని ఇప్పుడు జరిగింది. ఇప్పుడు పూర్వకాలం కాళ్ళకి దండం పెట్టుకున్నవారు, ఇప్పుడు కూడా దండం పెట్టమని ఎందుకు చెప్తున్నావు అంటే, కాళ్ళు దండం పెడతారని ఎవరైనా అనుకుంటే నువ్వు కాళ్ళు శుభ్రంగానే కడుక్కుంటావు ముందు ఆ వ్యక్తి.
కానీ దండం పెడతాను అని నేను అనుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా చూసుకుంటాం మనం. ఈ 2 పరస్పరమైనటువంటి ఒక చర్య ప్రతిచర్య ద్వారానే సమత్వం ఏర్పడుతుంది. ఏ ఒక్కరూ ఆచరిస్తే కుదరదు. అందుచేత ఆ దళిత కులాలు అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళకి మీ కాళ్ళ మీద ఏ విధంగా అయితే శ్రద్ధ చూపించి దానికి ముందు నమస్కారం చేయాలి, సమాజం అనే శరీరానికి నమస్కారం చేయాల్సినటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది దళితులు. నేను నమస్కరిస్తున్నాను అంటే శూద్రులు అనే వాళ్ళే లేకపోతే వ్యవస్థకి అవస్థలు వస్తాయి. అది శూద్రులు బలమైన వాళ్ళు. ఇక్కడి నుంచి కొంచెం బలం తగ్గుతుంది పొట్టకి, అక్కడి నుంచి ఇది క్షత్రియులు, ఇది శరీరాన్ని సంరక్షించేటది. దీనికి ఈ శరీర భాగాలు తక్కువైనప్పటికీ అంటే అల్పసంఖ్యాకులు ఉంటారు మేధావులు ఎప్పుడు కూడా. మీలో కూడా మీరు వానరు, మిగతా వాళ్ళందరూ పైన వాళ్ళు. ఏ వ్యవస్థ అయినా అలాగ ఉంటుంది. అందుకే మేధావులు అనేటటువంటి వాళ్ళు మేధావులు కాని వర్గాన్ని కించపరచడం అనేది అది ఏర్పడింది కాబట్టి ఈ యొక్క సంతులనం దెబ్బతిన్నది. అంచేత ఎవరైతే గురువు అనేటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు పాదాలకు నమస్కరించి ముందుగా చేస్తాడో ఐడెంటిటీ పాదాల నుంచి చూపిస్తాడు. ఎందుకంటే మూలం పాదాలు. అందుకే మూలం శూద్రులు. అగ్రవర్ణాలు అగ్రంగా ఉన్నారంటే శూద్రుల ఆధారమై వ్యవస్థ జరుగుతుంది. అన్ని పనులు చేసేవాళ్ళు శూద్రులు. అందుచేత ఆ శూద్రుల్ని గౌరవించడం అనేది అగ్రకులత్వం. ఓకే. అంతేగాని అంటరానితనం కాదు. నువ్వు అంటుకోపోయినా వాడిని చక్కగా చూసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రోజు అంటుకోము, ఎప్పుడో దానికి మురుగు పట్టినప్పుడు తోముకోవడానికి చేతులు వస్తాయి. అదే క్షత్రియుడు ఎప్పుడు కూడా వాళ్ళని సంరక్షించుకోవాలి. కళ్ళు అవి వచ్చి కాళ్ళకి ఏం చేయలేవు, కళ్ళు దారి చూపిస్తాయి. అర్థమైందా? కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి దారి చూపించాలి. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను నీరు కరుస్తుందండి. ఇది శరీరంలో. అంటే అగ్రకులమని నేను నీకు ముళ్ళు గుచ్చుకుంటే పో అనలేదు. అంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడ్చినట్టుగా సమాజంలో ఉన్నటువంటి దళితులకి శూద్రులకి ఏదైనా జరిగితే అగ్రకులమైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటువంటి వాళ్ళు బాధపడితే అర్థమైందా? అప్పుడు సమాజంలో సమతుల్యం ఏర్పడుతుంది. అర్థమైంది ఇప్పుడు? అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థని కించపరచకండి. ధర్మం అనేది ఎప్పుడూ కూడా ఎవరి పని వాళ్ళు చేయండి అంటది. ఒకరి పని ఒకరు చేయడం వల్ల ఏమవుతుందండి, దాంట్లో స్కిల్ ఉంటుంది. ఒకడికి చెప్పులు కుట్టడంలో స్కిల్ ఉంటుంది, ఒకడికి మంత్రం చదవడంలో స్కిల్ ఉంటుంది. చెప్పులు కుట్టేవాడు గొడ్డు మాంసం తినాలి. ఎందుకంటే గొడ్లన్నీ కూడా మీకు అలా పడిపోయినాయనుకోండి సమాజంలోకి రోగాలు వస్తాయి. అందుకు గొడ్డుని ఆహారంగా చేశారు వాళ్ళకి. అర్థమైందా? వీడి గొడ్డు తిన్నాడు అనుకోండి జ్ఞానం మందగిస్తుంది, అంటే మందం అవుతుంది, జ్ఞానం షార్ప్గా ఉండదు. అందుగురించి వాడు మాంసం తినకూడదు. అందుకు పని విభజన జరగడం కుల వ్యవస్థ అయితే ఆహార విభజన చేయడం దీంట్లో వ్యవస్థ. ఆహార విభజన కాదు, సమసమాజ నిర్మాణం కోసం వీడికి దీన్ని ఆహారం పెట్టారనుకోండి, వాడికి అక్కడ గొడ్డు ఆహారంగా ఉందనుకోండి, అది ఈజీగా ఒక గొడ్డుకి ఒక 10,000 మంది తింటారు. ఒక గొడ్డు పోతుంది. అదే పప్పుని తేవాలని 10,000 మందికి వాళ్ళకి పప్పు దొరకదు. అందుచేత మాంసాహారం ఎవరికి, శాకాహారం ఎవరికి? ఆహార విభజన, పని విభజన జరిగినట్టే ఆహార విభజన జరిగింది. అందుగురించి ఎప్పుడైనా సరే సింహానికి మీరు గడ్డి పెడితే ఆవు అవదు. అందుకు దళితుల ఆహారం దళితులు తినండి. ఒకవేళ దళితుడు బ్రాహ్మడు కాలేడా అంటే కాళ్ళు తల కాలేదా అనేటటువంటి ప్రశ్న వేస్తే మనం ఏం చేయలేం. ఎస్, అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళకి చేతులు లేవనుకోండి, చేతులు పని కాళ్ళు చేస్తాయి కొన్ని, కానీ ఇంత స్కిల్ ఉండదు. అందుచేత ఎవరి పని వాళ్ళు చేయండి. అంటే మమ్మల్ని ఏమంటున్నావు, మమ్మల్ని ఐఏఎస్ అవద్దంటున్నావా, ఐపీఎస్ అవద్దంటున్నావా అని వస్తుంది ఇక్కడ ప్రశ్న. మీరు ఆ బ్రాహ్మణుడో లేకపోతే ఎవడో మంత్రం చదివి యజ్ఞం చేసి యాగం చేసి దేవుడు సన్నిధిలో దగ్గరగా ఉండి నేను దేవుడు దగ్గరగా ఉన్నాను అనుకుని చేయడం వలన వచ్చే ఫలితం ఏదైతే ఉందో, చెట్ట చివర ఊరి చివరున్న ఒక చర్మకారుడు చెప్పులు కొట్టి ఈ శరీరాన్ని రక్షణగా ఇస్తున్నాడే, ఆ దేవుడికే చెప్పులుగా ఇస్తున్నాడే. ఈ చెప్పులు ఇవ్వడము ఆ యజ్ఞం చేయడము రెండు సమానమే. కర్మ ఏంటి, పని, అది పనియే పరమాత్మ. అందుకు పని పరమాత్మగా భావం చేసేటటువంటి ఒక విధానాన్ని శాస్త్రాలు చెప్పినట్టు
పనిని కించపరిచే విధంగా తయారు చేసుకున్నారు సమాజం. అది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల లోపం కానీ సమాజ లోపం లేదు, అలాగని శాస్త్ర లోపం లేదు. అర్థం చేసుకుంటంలో, అర్థం చెప్పేవారిలో లోపం వచ్చి ఉండొచ్చు. శాస్త్రాల్లో లోపం లేదు, శాస్త్రుల్లో లోపం వచ్చింది. శాస్త్రుల యొక్క అవగాహనలో లోపం వచ్చింది. అందుకు సమాజంలో ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? శూద్రుడు గొప్ప, చెట్ట చివర ఉన్నటువంటి చండాలుడు గొప్ప, పైన ఉన్నటువంటి బ్రాహ్మణుడు గొప్ప అంటే ఇద్దరూ సమానమే. ఇద్దరు చేసేది పనే. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసే బ్రాహ్మణుడైనా, చర్మాది కార్యక్రమాలు చేసే ఈ శరీరానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేటటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడి యొక్క పని కూడా పనియే. కమ్మరి కుమ్మరి కంసాలి సాలి ఎవరు చేసినా సరే సమాజాన్ని వర్క్ డివిజన్ చేసుకుని సమసమాజ నిర్మాణానికి ఉండాల్సినటువంటి కులాలు, అనుకూలాలు ఏమైంది కుమ్ములాటకి ప్రేరణ చేస్తుంది. అది వ్యక్తిగత లోపమే కానీ వ్యక్తి లోపం వ్యవస్థా లోపంగా మారింది. కానీ సమసమాజ నిర్మాణానికి శాస్త్రాలను సరిగా అధ్యయనం చేసి వాటిని సమాజంలో పరిడవిల్లి అవన్నీ కూడా ఆచరించే విధంగా ఉంటే ఈ యొక్క ఈ కుమ్ములాటలు ఉండవు. మీరు కులాంతర వివాహాలకి వ్యతిరేకంగా ఉంటారు. కారణం ఏంటి? ఇప్పుడు సామాజిక కారణం చెప్పాలి, ఆధ్యాత్మిక కారణం చెప్పాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ద సోషల్ ఒక్కొక్క విషయాన్ని ఇలాగా విశ్లేషించినప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాకుండా చేసి గందరగోళానికి గురి చేసి ఇవన్నీ కూడా ఆత్మహత్యలు, హత్యలు వీటికి దారిస్తున్నాయి. యాక్చువల్గా కులాంతర వివాహం అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, లోహం అనగానే అన్ని లోహం అంటే లోహాల్లో 4 రకాలు తీసుకోండి ప్రస్తుతానికి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్నారు. బంగారం, వెండి, ఇత్తడి, అలాగే ఇనుము తీసుకున్నాం అనుకోండి. లోహాలుగా సమానం, మనుష్యులుగా సమానం. కానీ కెమికల్ కాంపౌండ్స్, మినరల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. మనుషులందరూ ఒకరే, కానీ మీకు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మనస్తత్వం తేడా ఉంటుంది. ఎందుకు? ఇద్దరు మనుషులే, మీ ఆలోచన మీది, వారి ఆలోచన ఎందుకు వచ్చింది తేడా? అందరూ మనుషులందరూ ఒకటే అంటున్నారు. మనుషులందరూ ఒకటే, మనసులు వేరు. అర్థమవుతుందా? అంటే మనుషులు అంటే గుణం మారిపోయింది, తత్వం మారిపోయింది. అంచేత గుణము తత్వము మారడం వలన ఒక్కొక్క లోహానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అన్ని లోహాలు అయినప్పటికీ కానీ లోపల ఉన్నటువంటి మినరల్స్ తేడా. అలాగే మనుషులందరూ ఒకటైనప్పటికీ అకార్డింగ్ టు ద ఫిజిక్స్ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. ఫిజికల్ బాడీలో మ్యాటర్లో తేడా ఉంది, దాని తర్వాత కెమిస్ట్రీలో తేడా ఉంటుంది. అంటే జెనెటిక్ డిఫరెన్సెస్, జీన్ కోడ్, డిఎన్ఏలో డిఫరెన్స్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో డిఫరెన్స్ ఉంటుంది అకార్డింగ్ టు సైన్స్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూస్తే ఎప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ మారిందో థాట్ ప్రాసెస్ మారుతుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డేటాని బట్టి మీ కంప్యూటర్ పనిచేస్తుంది. అర్థమైందా? మీరు ఎప్పుడు డేటా అది ఏంటంటారు 10 ఏయో వేస్తుంటారు సాఫ్ట్వేర్లు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు కదా. చేయకపోతే ఏమవుతుంది? పాత వెర్షనే చూపిస్తుంటుంది. అలాగా మీలో జెనెటిక్ కోడ్ ఉంటుంది ప్రతి మనిషికి, ప్రతి కులానికి. ఆ కులాన్ని బట్టి విభజన జరిగింది అని చెప్పాడు. అంతేగాని పని ఇప్పుడు మీరు ఏ స్కిల్ ఉన్నవాడిని ఇంటర్వ్యూ చేస్తే ఆ పోస్ట్ ఇస్తారు. అలాగే సమాజం అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా విభాగంలో సామాజిక నిర్మాణ దాతలైనటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి ఋషులు దాన్ని నిర్మాణం చేశారు. సమసమాజం ఇంకెక్కడా ఉండదు. మీకు అంతటి డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటి దేశాలు ఎక్కడా లేవు. భారతీయ సంస్కృతిలో మాత్రమే ఇది కనపడుతుంది. ఇతర దేశాల్లో లేని మనకెందుకు అంటారు? అంటే ఇతర దేశాలు చదువుకోలేదు కాబట్టి మన దేశంలో చదువుకోవద్దు అంటే బాగా కుదరదు. అక్కడ భారతీయ తత్వశాస్త్రాలు లేవు. ఇప్పుడు ఫారిన్ తత్వశాస్త్రాలు లేవా అంటే ఉన్నవి. అది అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళు కూడా భారతీయ తత్వశాస్త్రాన్ని మించింది లేదంటారు. ఏదైతే మీరు సైన్స్ అని చెబుతున్నారో ఆ సైన్స్కి ఆది పురుషుడైనటువంటి అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ,
అర్థమైందా? అది. వెస్ట్రన్ ఫిలాసఫీ చూస్తే మీకు అలెగ్జాండర్ ఇక్కడికి రావడం, అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చింది యోగుల్ని సందర్శించమని చెప్పాడు అరిస్టాటిల్. ఎందుకంటే భారతదేశం ఉన్నతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగింది. అంతకు మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. వేద సంస్కృతి ఎవరి దగ్గర లేదు. కాబట్టి వేదం అంటే అల్టిమేట్ అనమాట. అది దేనైనా చర్చించండి, మీరు నాతోటి అన్నీ చర్చిస్తా, మూలాల్లోకి వెళ్ళి చర్చిస్తా, ఏదో పైపైన చర్చ కాదు. అందు గురించి మీకు చెప్తున్నా, సమగ్ర విజ్ఞాన అన్నీ కలిగినటువంటిది భారతీయత. అందుకే దీని పేరు భారతం. భా అపరతేనితి భారతాః. భా అంటే తేజస్సు, విజ్ఞానము, సర్వస్వము కలిగినది భారతదేశం. అలాంటి వాడు భారతీయుడు. ఇప్పుడు ఏమయ్యాం మనం? వెస్ట్రన్ సంస్కృతి తెచ్చుకున్నాం. అంటే యు ఆర్ ఇంపోజ్డ్ యువర్ సెల్ఫ్. ఒక అజ్ఞాన జనితమైనటువంటి సైన్స్ని గొప్పగా చూస్తుంది. ఇప్పుడు సైన్స్ అంటున్నారే, సైన్స్ కాదు మనది, సెయింట్స్ ఇచ్చింది. మీరు ఏ విషయాన్నైనా లోతుగా, చిన్న విషయం చెప్పండి, దాన్ని లోతుగా తీసుకెళ్ళి ఆత్మ కనెక్ట్ అవుతుంది. మనది డైరెక్ట్ సోల్ కనెక్షన్, నాట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బియాండ్ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దేర్ ఇస్ ఎ సైకాలజీ. ఎంతవరకే సైన్స్ చూస్తుంది. అది ఫిజిక్స్ కెమిస్ట్రీ మించి వెళ్తుంది మ్యాటరు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్, మినరల్స్, వీటి మీద బ్యాలెన్స్ అవుతుంది మొత్తం సైన్స్ అంతా, మొత్తం విజ్ఞానం అంతా. డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఏదైనా సరే. కానీ మనకు అలా ఉండదే. ది సోల్ మూలానికి వెళ్ళిపోతాం. అంటే ప్రత్యక్షం చేత కానీ, అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని విద్య అంటారు. విద్యని వేదం అంటారు. విద్యావంతులకండి. మన విద్యని, మన భారతదేశంలో విద్యావంతులను చేస్తుంది కానీ చదువుకునే వాళ్ళని చేయదు. ఏంటి? ఓకే. చదువుకునే వాళ్ళని చేయదు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. పూర్వం విద్యా విధానం గురుకులాల్లో ఉండేది. అది పోయిన వాళ్ళని సమతుల్యం దెబ్బతింటుంది. అంతేగాని సమాజంలో మన యొక్క లోపం మనం తెలుసుకోవడంలో లోపమే కానీ శాస్త్రాల్లో ఎలాంటి లోపం లేదు. సైన్స్ ఈజ్ సైన్స్, సైన్స్ ఈజ్ సైన్స్. సో ఇప్పుడు మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు అది దళితులకు సంబంధించింది ఆ హక్కు. సో క్రిస్టియన్స్ వాడుకుంటున్నారు. అసలు ఎవరు క్రిస్టియను, ఎవరు దళితుడు, ఎవరు హిందువు, ఏంటి ఇవన్నీ? సమాజం అనేది ఎప్పుడు ఒకటే. సమాజంలో హెచ్చుతగ్గులు లేవు. ఒక సమాజం అంటే సమూహం, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. కాలనైజేషన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి కులంగా ఎలా పెట్టారో, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఇందాక అడగబోయారు, ఏది కులాంతర వివాహాన్ని ఒప్పుకుంటారా అని. దానికి దీనికి కాలనైజేషన్కి ఇప్పుడు చిన్న గ్రూపు, పెద్ద గ్రూప్ అయితే ఒక దేశం అంటారు, చిన్న గ్రూప్ అయితే ఓ సమాజం అంటారు, ఇంకా చిన్నదైతే మ్యాక్రో ఇలా వస్తుంది అనమాట. ఓ సమాజం అన్నీ ఒకటే రూల్ అండి. పెద్ద దేశం అంటే ఒక సమూహం, ఒక కాలనీ. వాళ్ళకి ఆచార వ్యవహారాలన్నీ ఒక క్రమబద్ధంగా చేసుకున్నారు వాళ్ళు అనుకూలంగా. కులం అంటే అనుకూలం. రైట్. ఒక జాతి, ఒక కాలనీ అనేది అంటే, ఇప్పుడు ఒక క్లబ్కి వెళ్ళారనుకోండి, ఆ క్లబ్లోని మెంబర్స్ అందరూ వాళ్ళ ఆలోచన సరళి, సోచ్ విచార్ ఏకీ హోతా హై. అలాంటి వాళ్ళు ఒక క్లబ్ అవుతారు. అదే. అలాగా ఒక సమూహం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అనుకూలంగా దేవుడని, సమాజం అని, ఆచారాలని పెట్టుకున్నారు. ఎలా పెట్టుకుంటారు? వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీద ఆధారపడి ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు ఎవరైనా. ఆ జ్ఞానం పేరే బుక్. ఆ బుక్ పేరే బైబిల్ అనవచ్చు, ఖురాన్ అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. కానీ భారతీయ తత్వశాస్త్రాలు అలాంటివి కాదు, విశ్వజనీకమైనవి. అంటే విశ్వం అంతా ఒకటే కుటుంబం కింద చేశారు, కాలనీ కింద చేసుకుని దానికి లా బుక్ తయారు చేశారు. దాని పేరు వేదం. అర్థమైందా? మిగతావన్నీ కూడా ప్రాంతీయ తత్వాన్ని బట్టి తయారు చేశారు. అంటే మేమే సమూహం, మిగతా వాళ్ళు కాదని. ఇక్కడ వసుదైక కుటుంబకం కాదు, విశ్వైక కుటుంబకం అనేటువంటి దాని మీద వేదం ఉంటుంది. అంటే విశ్వం అంతా ఒకటే. మీరు ఇక్కడ కులాలు, గాడిదుడ్డు, హిందువులు అంటున్నారు, అవేం లేదు. భారతదేశంలో అలాంటిది లేదు. మన కాన్స్టిట్యూషన్ వేదంలో ఏముందంటే పని విభజన, అనుకూల విభజన జరిగింది. కులాలను కుమ్ములాడుకోమని విభజన చేయలే. మీకు ఈ పోస్ట్ ఇచ్చి మొత్తం అడ్మినిస్ట్రేషన్ సరిచేయండిరా, మరి అందరూ సుఖంగా ఉండండి అంటే నేను ఎక్కువ నేను తక్కువ అని చేశారు. ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అలాగ సమూహాలతో ఏర్పడినటువంటి ఒక కుల వ్యవస్థలో అనుకూల వ్యవస్థ, కాలనీ ఒక దేశం అవుతుంది. దాంట్లో సబ్ డివిజన్స్, సబ్ డివిజన్స్ అలా వస్తూ చిన్న చిన్న కులాలు అయిపోయినాయి అనుకోండి.
ఇవన్నీ డివిజన్స్ ఎవరికి అనుకూలం. ఇప్పుడు కమ్మ వాళ్ళకి అనుగుణంగా కమ్మ వాళ్ళు చేసుకుంటే మీ ఆచార వ్యవహారాలు మీకు తెలుస్తాయి, మీ బలాబలాలు మీకు తెలుస్తాయి, మీ డిఎన్ఏ మీకు ఉంటుంది. కమ్మవాడు వెళ్ళి కాపువాడు చేస్తే కాకా అవుతుంది. ఏమవుతుంది? కాపు వాళ్ళు వచ్చి కమ్మ వాళ్ళని చేసుకున్నారనుకో, కమ్మ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారనుకో, దాంట్లో కా తీయాలి కాపులో, దీంట్లో కా తీయాలి, కాకా అవుతారు వాళ్ళు. ఎందుకంటే 2 పాలినైజేషన్ అవుతుంది. అంటే 2 విత్తనాలని కలిపారు మీరు. ఇప్పుడు జరుగుతున్న సీడ్ పాలినైజేషన్ లాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్త విత్తనాలు సృష్టిస్తున్నారు కదా. అప్పుడు మూడోవాడు ఏమవుతాడు? కాపు కమ్మకి కలిపి పుడితే కాకా అవుతారు, కాపుకి రెడ్డికి పుడితే కారే అవుతాడు. అంటే 3వ విత్తనం తయారు చేస్తున్నారు మీరు. ఇది సంతులనాన్ని దెబ్బతీస్తుంది, అన్యాచురల్ అవుతుంది పాలినైజేషన్లో. అనే కదా బీటీ విత్తనాలు రానివ్వట్లేదు మీరు. ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి రానివ్వట్లేదు. మరి మీరెందుకు చేస్తున్నారు? మీ శరీరాన్ని ఎందుకు చేస్తున్నారు పాలినైజేషను? క్రాస్ పాలినైజేషన్ చేస్తున్నారు. బలమైన వాడు పుట్టొచ్చుగా క్రాస్ పాలినైజేషన్ చేయడం వల్ల. దానివల్ల మీరు అనుకూలతలు దెబ్బతిని వాడే వినాశనానికి దారి చేస్తుంది రేపొద్దున సమాజాన్ని. అంటే క్యాస్ట్ అనేటటువంటి కాస్టింగ్. ఏ కెమికల్స్తో తయారు చేసావు, ఏ కెమికల్స్, ఏ మినరల్స్, ఏ పదార్థంతో తయారు చేసావు, అది మీ బాడీ. అర్థమైందా? దాన్ని ఆ కులంలో అలా పుడతారు. దానికి అనుకూలం ఏంటి? కుమ్మరు చేసేటటువంటి పిల్లలకి ఏమవుతుంది? కుమ్మరి కొండ చేయడం, మట్టి నుంచి కొండగా తయారు చేసి నీకు అన్నం పెట్టి ఒక పాత్రగా తయారు చేయడం గొప్ప, ఒక యజ్ఞం చేయడం గొప్ప. అంటే మట్టిని ఒక ఆకృతి చేయడం, బ్రహ్మస్వరూపంగా భావించాలి కుమ్మరిని. కమ్మరి, కంసాలి, సాలి, ఏకుని మేకుగా మార్చి, దారంగా మార్చి, ఒడికి కండిగా మార్చి, పడుగు వేసి ఒక వస్త్రాన్ని తీసి దేవతలకే వస్త్రంగా అందించేటటువంటి వాడు గొప్పవాడా కాదా? వాడు తక్కువవాడా? ఈ స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్కిల్ని అంతా చంపేసి ఈ యొక్క కాలనైజేషను, పరదేశీయుల యొక్క మాఫియా, వ్యాపార మాఫియా, మిషన్లు నమ్ముకోవడానికి, మన వాళ్ళ స్కిల్ని చంపేయడానికి మనలో మనకి పెట్టి నువ్వు చదువుకో అంటాడు. చదువు అంటే ఏంటి? ఉదర పోషణార్థాయ ఉద్యోగ. పొట్టను పోషించుకునేది విద్య. విద్యలను చంపేస్తున్నారు, చదువులు కొంటున్నారు అందరూ. తద్వారా అన్ని కులాలు, అన్ని జాతులు వృత్తి పని వదిలేయడం. వృత్తి పని వదలడం అంటే కత్తి లేకుండా కథన రంగంలో దూకడం. అందుకు వృత్తి పని ఎవరు వదలొద్దు. చూడండి, చిన్న పూర్ణ మంగళ అంటే చాలా చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్ అయింది, పాటరీ అయింది, చదువు అయింది. అంటే ఫారినర్స్, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే ఒక మాఫియా భారతీయ సంస్కృతిని, భారతీయ సమన్వయతని, శాంతిని విఘాతం కలిగించడం అంటే సైన్స్ పేరుతోటి కొన్ని యంత్రాలను నమ్ముకోవడానికి, వాళ్ళ భావజాలాన్ని నమ్ముకోవడానికి భారతీయతని చెడగొట్టారు. కానీ తిరిగి ప్రతి ఒక్కరూ కూడా భారతీయుడిగా మారండి, ఏ అవసరం ఉండదు, ప్రశాంత జీవనం ఉంటుంది. అందుకు కులాలు అనేవి మీరు పెళ్లి చేసుకుంటారనుకోండి, క్రాస్ బ్రీడ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే పాలినైజేషన్ వద్దు, ఆ క్రాస్ సీడింగ్ వద్దు అని మీరు సైంటిఫిక్గా చెప్తున్నారు, మీరు చేసేది ఏంటి? మీ డిఎన్ఏ ఏంటి? ఇప్పుడు కమ్మ డిఎన్ఏ కమ్మక ఉంటుంది, కాపు డిఎన్ఏ కాపు ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏ మీన్స్ ఇట్స్ ఏ డేటాని ఒక ఫామ్లోను ఒక దాంట్లో బంధిస్తుంది. దాన్ని కనుక ఒక డిఎన్ఏ అంటే తెలుసు కదా మీకు, ఇలా ఉంటుంది ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి ఒకదాన్ని సాగరిస్తే సూర్యుడి నుంచి 2 సార్లు భూమండలానికి వెళ్ళి వస్తుంది, అంత డేటా ఉంటుంది. మీరు మిమ్మల్ని సులువుగా అంచనా వేసుకుంటున్నారు ఓ మనిషిగా. నో, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల డేటా ఉంది దీంట్లో. సూపర్ కంప్యూటర్లు ఏం పనిచేయవు, క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయదు ఒక మనిషికి. ఏదో ఉద్ధరిస్తుంది. కాదు, ఇది హెచ్ఐ, హ్యూమన్ ఇంటెలిజెన్స్. అర్థమైంది? అప్డేట్ చేసుకుంటుంది, సెల్ఫ్ అప్డేటర్. ఇది మీరు కంప్యూటర్కి అయితే మీరు అప్డేట్ చేయాలా, ఇది సెల్ఫ్ అప్డేటెడ్ కంప్యూటర్. అందుకే ఇది డివైన్ గ్యాడ్జెట్. మీరు దీనికి బ్యాటరీ ఏం పెడుతున్నారు? ఏం పెట్టలేదు. ఈ బ్యాటరీ ఎప్పటి వరకు పనిచేస్తుంది? 100 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఎవరైనా కనిపెట్టారా? బయో బ్యాటరీని. మనో ఇంధనం అంటే తెలుసా మీకు? మనసుని ఇంధనంగా మార్చడం. ఇలా అంటే ఫ్లైట్ ఎగిరేది, ఇలా అంటే ఇక్కడి నుంచి మనం ఇంకో చోట ప్రత్యక్షం అయ్యాం. ఇదంతా కూడా వేదంలో ఉన్న సైన్స్. నేను చెప్తే దాని ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తే పిచ్చెక్కిపోద్ది మీకు. ఓకే, ఎంత ఉంది దాని గురించి అధ్యయనం చేయక మనకు అజ్ఞానం అయిపోయి ఎవరో చెప్పినటువంటిది మనకు గొప్ప అయిపోతుంది. ఫారిన్ కాలనీస్, ఈ కాలనీస్ ఎలాగైతే డివిజన్ జరిగినాయో ఆ సబ్ కాలనీలు, ఈ కాలనీలు, ఈ చిన్న చిన్న కాలనీలు, అవి కులాలు. అంటే అనుకూలంగా మా అందరికీ అనుకూలం ఉంది, మేము కులం.
మాదిగ అంటే ఆ ఊరి చివర ఉండి చక్కగా మాంసం ముక్కలు కోసు అనుకున్నాను అనుకోండి, అక్కడ పక్కన కాలువ పక్కన ఉన్నారనుకోండి, అవన్నీ కడిగేసుకోవచ్చు ఈజీగా. ఆ పంట పొలాలకు మళ్ళా చేరి ఇదంతా ఎరువుగా మారుతుంది. వాళ్ళు ఊరి చివరన ఉంటే, ఊరి మధ్యలో ఉంటే కంపు కొడుతూ నీళ్ళు లేక అంతా కంపు కొట్టి రోగాలు వస్తాయి. అందుకు ఊరి చివరన పెట్టారంటే కాలనీ అక్కడ పెడితే ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ పనికి అనుకూలంగా ఉన్న చోట పెట్టారు. అందుకు ఊరి చివర పెట్టలా. ఓకే. బ్రాహ్మణులు గుడి దగ్గర ఉండాలి, గుడి దగ్గర కాలనీ పెట్టారు, గుడి దగ్గర క్వార్టర్స్ పెడతారు. వాళ్ళు ఊరి మధ్యలో ఉండాలి, ఎందుకంటే అందరూ ఊరి చివరిలో అందరూ భక్తులు కాబట్టి వస్తానికి వీలుగా. ఇవన్నిటిని ఇక్కడ ప్రతిదాన్ని డివిజన్ చేసి ఈ ఇతర దేశాల వాళ్ళు వచ్చి మనల్ని మన మైండ్ని పొల్యూట్ చేశారు. అన్నదమ్ములుగా హాయిగా ఆనందంగా జీవించాడు. ఎవరు? ఇప్పుడు మా ఇల్లే ఉంది, మా ఇల్లు ఉందండి, మా ఇంట్లోనూ ఒక 10 రోజుల ముందు నుంచి వంట మొదలయ్యేది. సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా ఎంతమంది ఒక ఎనమండుగురు వండుతుండేవారు. గోవిందమ్మని వీళ్ళని వాళ్ళని అందులోకి ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ వంట వండడానికి ఉండేవారు. పెద్ద పెద్ద గుండుగులతోటి ఎప్పుడు నూనె మరుగుతుంటే పాకుండలని, అరిసెలని, జంతికలని, బూర్లని ఎన్ని వందలు గంపలు వండుతుంటే మేము చూస్తుండేవాళ్ళం. ఈ 3 రోజుల ముందు నుంచి వండిన తర్వాత చాకలికి 500 బూరి, 100 పోకుండలు, ఇలా అరిసెలు ఇన్ని అని. అంతకి మా కోసం కాదవి. ఊర్లో మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, సాలి, మంగలి, చాకలి. ముందు చాకలికి ఎక్కువ ఓట, తర్వాత మంగలికి. ఇలా ప్రతిదానికి ఆడికి 100 అనుకోండి, 50, ఇలాగా ప్రతి వాళ్ళకి వాటాలు ఉండేవి. డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, డబ్బున్నవాడి కంటే సమాజంలో ఉన్న అందరూ మన ఇంట్లో వాళ్ళే అని ఊరు వ్యవస్థ ఉండేది. ఈ రాజకీయ నాయకులు వచ్చి, రాజకీయాలు వచ్చి మాలని, మాదగని, లేకపోతే రిజర్వేషన్ అని, కాళ్ళకి రిజర్వేషన్ కల్పించు చూద్దాం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మోస్తుంది కదా, కాసేపు దాన్ని కుర్చీలో కూర్చోబెట్టి నీ తలకాయ కింద పెట్టు, వ్యవస్థ నడుస్తుందా నీకు? అంచేత వాళ్లే బలవంతులు, వాళ్లే సమాజాన్ని నడిపించే వాళ్ళని గుర్తించి అగ్రకులం గుర్తిస్తే అది ఉగ్రకులం కాకుండా పోతుంది. అండ్ ఇక్కడ మొన్న రీసెంట్గా మీరు చూసినట్టయితే ఆకివీడులో అక్కడ రామాలయం దగ్గరికి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వెళ్ళటం, అదంతా గోల జరిగి అక్కడ కట్టడానికి వీలు లేదని చెప్పేసి గుడి కట్టడానికి క్రిస్టియన్స్ అంతా రివర్స్ అవటం జరిగింది. ఇది లాఠీలకి శీలలు గుచ్చి మరీ కొట్టారు. అంటే అప్పట్లో అమరావతి గుర్తు వస్తుంది మనకి, అమరావతి రైతుల్ని ఎట్లా కొట్టారు సేమ్ స్టైల్ ఇక్కడ ఆకివీడు. ఎవరు కొట్టారు? బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు? అసలు క్రిస్టియానిటీ అనేది అసలు అది మతం. అది మతం ఎప్పుడు కూడా మారణ హోమాలే సృష్టిస్తుంది, విభజనే చేస్తుంది. హిందువులు అనేటటువంటి మతం, హిందువులది కూడా మతం అయి ఉండొచ్చు, కానీ సనాతనానికి మతం లేదు, భారతీయులకు మతం లేదు, భారతీయత అనే దానికి మతం లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వజీవ సౌభ్రాతృత్వాన్ని అందించేటటువంటి సనాతనం. అంటే విశ్వంలో, సృష్టిలో ఈ గ్రహమే కాదు, ఎన్ని గ్రహాలు ఉన్నాయో అన్ని గ్రహాల్లోనూ కూడా, గ్రహాల్లో కూడా నేనే ఉన్నాను. ఆత్మవత్ సర్వభూతాని, అది ఆత్మవత్ అంటే నేనే. నాకంటే అన్యమైన లోకం కానీ, నాకంటే అన్యమైన శ్లోకం కానీ, నాకంటే అన్యమైన జీవుడు కానీ, నాకంటే అన్యమైన దేవుడు కానీ, నాకంటే అన్యమైన ఆత్మ కానీ, నాకంటే అన్యమైన పరమాత్మ కానీ, నాకంటే అన్యమైనటువంటి ఉన్నతమైనది కానీ నీచమైనది కానీ లేదు. నేనే నిత్యం, నేనే సత్యం, నేనే సర్వం అనే బోధించేటటువంటి తత్వం కలిగినది భారతీయ తత్వం. అలాంటిది కానీ ఈ కుంచితమైనటువంటి క్రిస్టియన్ అనగానే ఏంటంటే మా దేవుడు గొప్ప అంటాడు. మా దేవుడు గొప్ప అంటే ఎవరి దేవుడు తక్కువ? మిగతా వాళ్ళు సైతాన్లు, భూతాలంటే మిగతా వాళ్ళు తిరగబడతారు. ఇలాంటి విభజన చేసేటటువంటిది మతం మాత్రమే. అంటే మతం అంటే ఒకరి అభిమతాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలో అయితే అది మతం అవుతుంది. ఒకరి అభిమతం, ఎవడో క్రీస్తనో లేకపోతే మహమ్మదనో ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఆ గ్రూపుని తయారు చేసుకున్నారు. అంటే సమాజం నుంచి విభజించి డ్రాగ్ చేసి వాడి పెత్తందారీగా ఉండడం కోసం ఏర్పాటు చేసినవే ఈ మతాలు, ఈ 2 మతాలు కూడా. ఏంటి, ఒక వ్యక్తి తన అభిమతాన్ని ఒక గ్రూపు నమ్మించి మోసం చేసి సమసమాజం నుంచి, హాయిగా బ్రతుకున్న సమాజం నుంచి విడదీసి లాగి వాడు అధికారాన్ని అధికారిగా ఉండడానికి ఏర్పాటు చేసినవే ఈ 2 మతాలు కూడా. దాంట్లో ఓకే, దాంట్లో కూడా ధార్మిక. ఇప్పుడు ఖుమైనీ ఉన్నాడు, ఆయన కూడా ఆర్యన్,
ఎవరు? భారతీయుడే. అందుకే ఇరాన్ కాదు, అది ఆరియన్. ఏంటి? అరియన్. ఆ, ఇరాన్ యుద్ధం సాగుతుందంటే దాంట్లో కూడా ధర్మమేవ జయితే, ఇస్లామే జయిస్తుంది అనుకోండి. ధర్మం ఎక్కడుంటే అక్కడ జయిస్తుంది, అంతే. ధర్మమేవ జయితే యతో ధర్మ తత్వ విద్య. ఎక్కడ ధర్మం ఉంటుందో అదే విజయం సాధిస్తుంది. మీరు తాత్కాలికంగా ఓడిపోయినా పెద్దగా ఏం లేదు. సనాతన ధర్మానికి ఇలాంటి క్రిస్టియన్ మతాలు ఎన్ని మతాలు వచ్చినా సరే మనల్ని అన్నదమ్ముల్ని వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. అంటే మతం మారడం అంటే ఒక వ్యభిచారంతో సమానం. ఏంటి? తల్లిని మార్చలేవు కదా, నీకు జన్మనిచ్చిన తల్లిని మార్చారా మీరు? నా తల్లి ఇది కాదు, ఆ డ్రెస్సు గౌను వేసుకుని లిప్స్టిక్ వేసుకుని ఆవిడ గొప్పగా ఉంది, ఆవిడ తల్లి అంటారా మీరు? ఎవరైనా అనగలుగుతారా? మీ ఆచారం ఏదో అది చేయండి. మేము మతం మారుతాం, దేవుడు మారుతాం. నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, మత వ్యభిచారం చేస్తున్నావు. కాబట్టి ఇది కుదరదు. ఎందుకంటే డిఎన్ఏ నీది అది కాదు, నీ ఆలోచన అది కాదు, నీది మీద రుద్దబడింది. ఇట్ వాజ్ సూపర్ ఇంపోజిషన్. అందుకు నీకు అనర్థమే జరుగుతుంది, అర్థం జరగదు. అందుకు నీ జాతిని మార్చుకోక, నీ కులాన్ని మార్చుకోక, నీ మతాన్ని మార్చుకోక, నీ ప్రాంతాన్ని మార్చుకోక, నీ ప్రాంతంలో ఉన్నటువంటి భోజనాన్ని మార్చుకోక, నీ అలవాట్లను మార్చుకోక. అలవాట్లు అంటే శాస్త్రీయమైనటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇది ఒక వ్యసనం. ఏది? ఫ్యాషన్. ఎందుకు క్రిస్టియానిటీ పెరిగింది అంటే క్రిస్టియానిటీలో లాభం ఉన్నది, వ్యాపారం ఉన్నది. ఏమిటా వ్యాపారం క్రిస్టియానిటీలో? ప్రతి చర్చ్ ఫాదరు నేను ఎదవని, పనికి రానివాడిని, నేను తాగుబోతాడిని, నన్ను ప్రభు మార్చాను అంటాడు. ప్రభు అనేది అది జరిగిపోయిన సంఘటన, అంటే చనిపోయిన ఒక వ్యక్తి. కానీ భావజాలం చనిపోవట్లేదు. ఓ భావజాలం ఆధారంగా అంటే లేని వ్యక్తిని మన దాంట్లో కూడా దేవుడు లేడండి. దేవుడు ఉన్నాడంటే డబ్బులు పెడతాడు ఎవడైనా. హిందూ మతంలో కూడా హిందూ మతం వేరు, సనాతన ధర్మం వేరు. అర్థమైందా? ఓకే ఓకే. ఈ మతాలన్నీ కూడా సనాతన ధర్మంలోకి వస్తాయి. అలాగైతే ఏది ఆ క్రిస్టియన్ భావం కూడా సనాతనం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి జీవన విధానం ఏంటి? మతం అంటే ఏంటి? ఒక జీవన విధానం, కాలనీ అనుకూలం. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అవుతారు. ఆ గ్రూప్ ఈ దేశానికి చిచ్చుపెడితే దేశం నుంచి పంపించేయాలి క్రిస్టియానిటీని. ఏంటి? మన భావజాలంలోది కాదు అది, మన దేశంలో పుట్టలేదు అది, మన 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 కాలనీకి మన జనానికి అనుకూలమైనది కాదు. ఇది సంక్రమించబడుతుంది, ఒక వ్యాధి లాంటిది. ఇది వ్యాధి దేశాన్ని తినేస్తుంది. ఒక వ్యాధి చిన్న వ్యాధి కదా అని వదిలేస్తే మొత్తం శరీరాన్ని తింటుంది. ఎందుకంటే మన డిఎన్ఏలోకి ఫారెన్ వేరే సెల్స్ వచ్చి గూడు కట్టుకున్నాయి అనుకోండి మీ శరీరంలో, దాన్ని ఏమంటారు? క్యాన్సర్. అది క్యాన్సర్ అని పిలువబడుతుంది. క్రిస్టియానిటీ కూడా క్యాన్సర్. భారతీయతకు క్రిస్టియానిటీ ఒక క్యాన్సర్. ఎందుకంటే అది గ్రూప్ అవుతుంది. వీళ్ళందరూ హిందువులేనండి. అది ప్రీవియస్. అరే నిన్ను ఎవడు మానమన్నాడు? అసలు ఇది భారతదేశం. నీకు క్రిస్టియానిటీ కావాలనుకోండి, క్రిస్టియానిటీ దేశంలోకి వెళ్తే మ్యాచ్ అయిపోతావు. శరీరంలో ఫారెన్ సెల్గా ఉండవు నువ్వు. అందుకే సమాజం అనేది ఒక శరీరం లాంటిది అని చెప్తున్నా మీకు. ఈ సమాజంలో క్రిస్టియన్ సెల్స్ అన్నీ ఒక చోట చేరినాయి అంటే ఈ సెల్లే కన్వర్ట్ అయ్యి అది హార్ట్ సెల్గా మారిపోయింది శరీరంలో. మేమంతా ఒకటి అని కనుక ఎప్పుడైనా ఈ శరీరంలో ఒక సెల్స్ గ్రూప్ అయినాయి అనుకోండి, అది శరీరానికి హాని చేస్తుంది. దట్స్ కాల్డ్ యాజ్ ఎ క్యాన్సర్. క్రిస్టియానిటీ కూడా క్యాన్సర్, ఇస్లాం కూడా క్యాన్సర్ ఇక్కడ. ఎందుకంటే ఇది భావజాలం వేరు. వాళ్ళకి అనుకూలంగా ఉండే భావజాలంతో కూడినటువంటి 57 దేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోతే ఫ్రీగా మూవ్మెంట్ ఉంటుంది కదండి. వాళ్ళకి అనుకూలంగా ప్రార్థనలు ఉంటాయి, పూజలు ఉంటాయి, గొడ్డు మాంసం కోసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, అన్నీ తినచ్చు. ఇక్కడ వ్యతిరేక దశలో ఉండేటువంటి వాళ్ళతో ఎందుకు ప్రయాణం చేయాలి మనం? మీరు చేస్తారా? మీరున్నారు, మీ ఫ్రెండ్ వ్యతిరేకంగా ఉన్నాడు అనుకోండి, వాడితో స్నేహం చేస్తారా? కానీ ఇప్పుడు వాళ్ళు మీ కుటుంబంలో ఈ దేశం మాది కూడా కదా అంటారు. ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది చెప్పండి? ఏ ప్రాతిపదిక మీద అవుతుంది? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పుట్టినప్పుడు ఇక్కడ పుట్టినప్పుడు మీ అమ్మ ఏంటో మీ నాన్న ఏంటో పక్కింటి తీసుకొచ్చి మా నాన్న మా అమ్మ అంటే నువ్వు వ్యభిచారం చేసినట్టు. పక్కింటి ధర్మాన్ని మనం ఆచరించాం. మన ఇంట్లో ఏ ఆచారం ఉందో అది ఆచరిస్తాము. నాకు అది నచ్చింది. సహజంగా మీ ఇంట్లో ఉన్నారండి, మీరున్నారు, 5 అన్నములు ఉన్నారు. మీరేమో ఒక వేష్యని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటారు ఇంట్లోకి తీసుకొచ్చి. అది రోజు దుకాణం పెడతానంటది. ఇది నాకు నచ్చింది అంటారు మీరు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అలాగని వేష్య అంటలేదు సుమా వాళ్ళని. అంటే
వేశ్య అంటే మీకు చెప్తున్నాను, అంటే మనకు అనుకూలమైనది కాకుండా ఇంకోటి చేయడం, అది వేశ్య వృత్తి. అంటే సమాజంలో ఒక లా ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, దానికి వ్యతిరేకంగా మారడం. అంటే యాక్చువల్గా ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ లేదు కాదు. సెక్యులర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులర్? ఇక్కడ సెక్యులరిజం ఉందా? అయితే సెక్యులరిజం అయితే ఒకటే గుర్తుంచుకోండి, సమానత్వం. ఏంటి సెక్యులర్ అంటే ఏంటి? సమానం. సమానత్వం అంటే ఇప్పుడు అందరు వ్యక్తులు సమానమైనటువంటి హక్కులను అనుభవించడం. వాట్ ఈజ్ ద మైనారిటీ? వాట్ ఈజ్ రిజర్వేషన్? వాడికేమో అల్పసంఖ్యాకుడట, నా దేశంలో ఉన్నవాడికి నేను కట్టేటటువంటిది నీకు ఇచ్చేయాలా, నా ఇంట్లోది మీకు ఇవ్వాలి, మీరు ఎదురు తిరుగుతానికి మీకు బలం ఇవ్వాలి. ఇది సెక్యులారిటీ ఎలా అయింది? మీరు చెప్పే సెక్యులరిజం ఎక్కడ ఉంది? అంటే అతను పేదవాడిగా ఉన్నాడు కాబట్టి పేదవాడు నీ యొక్క గుణకర్మ విభాగ సహా. మీ అన్నయ్య పేదవాడుగా ఉన్నారు, మీరు రిచ్గా ఉన్నారు. కారణం ఏంటి? మీ ఇంట్లోనే పుట్టారు. వాడు తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు, బుద్ధి లేనాడు. అనుభవించాలా వద్దా? మీ అంత ఆస్తులను తీసుకెళ్ళిస్తారా? వాళ్ళు అనేది ఏంటంటే, వాళ్ళు అనేది ఏంటండి? మీరు అనండి, ఏ ధర్మం చెప్పండి. ఇది చెప్పండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి, నేను చెప్తాను. ఇది హిందూ దేశం అంటారు, అసలు హిందూ దేశం ఎట్లా అని పిలుస్తారు అని చెప్పేసి కొంతమంది ఏమని పిలవాలట పోనీ? ఇది హిందూ దేశం కాదంట. పోనీ ఏమని పిలవాలి చెప్పండి, ఏమని పిలవాలంటున్నారు వాళ్ళు? నాకు తెలియదు, నేను ఏదో ఎక్కడో దూరంగా ఉంటాను కదా. చెప్పండి, ఎప్పుడో వస్తాను 6 నెలలు 7 నెలలు. చెప్పండి ఏమని పిలవాలి ఈ దేశాన్ని? ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ నేను అడిగిన దానికండి, వీళ్ళందరూ హిందూ 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 దేశంగా ఎందుకు అనుకుంటారు మీరు? ఇది హిందూ దేశం కాదు కదా. ఏం దేశం? ఏం దేశం? ఈ ఇండియానో లేకపోతే ఇంకో రకంగా పిలుచుకుంటాం. నువ్వే కూడా పిలవడానికి భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో అధ్యక్ష బాగా శ్రీశైలసి ఈశాన్య ప్రదేశం మనం ఎప్పటి నుంచో యుగయుగాలుగా చదువుతున్నాం. దాని అడ్రస్ ఉంది. నీలాగా అడ్రస్ లేని దేశాలు కాదు, నిన్నగాక మనం పుట్టిన దేశాలు కాదు ఇవి. ఇప్పుడు ఇరాన్ కానీ, అర్థమైందా, ఈ భారతదేశం కానీ, చైనా కానీ అజేయమైనటువంటి వేల సంవత్సరాల సంస్కృతి కలిగింది, హిస్టారికల్గా ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశాలు. నిన్న కాక మొన్న పుట్టిన అమెరికా లాంటి దేశాలు పాలనైజేషన్తో, అంటే రకరకాల సంకర జాతితో పుట్టినటువంటి దేశాలు కాదు ఇవి. భారతదేశం ఇది, అర్థమైందా? హిందూ దేశం కాదు ఇది, భారతదేశం. హిందువుల దేశం కాదు ఇది, భారతదేశం ఇది. వాళ్ళనేది కూడా అదే మరి. అప్పుడు హిందువుల దేశం కాదు. అసలు భారతం అంటే అర్థం తెలియనివాడు ఆడేంటి చెప్పడం? రమ్మండి, టిబెట్కి రమ్మండి. ఏంటి భారతీయత? ఏ దేశం అనాలి ఈ దేశాన్ని? క్రిస్టియన్ దేశం అనాలా? ముస్లిం దేశం అనాలా? ముస్లిం దేశాలు 57 ఉన్నాయి. నిన్న కాక మొన్న నా తల్లి భారత మాత బిడ్డని నేను హక్కును చేర్చుకుంటే పరాదేశం నుంచి వస్తే నాకు స్థానం కావాలంటే ఒక పాకిస్తాన్ ఇచ్చాం, బంగ్లాదేశ్ ఇచ్చాం. మన తల్లి యొక్క వక్షస్థలాన్ని కోచి ఇచ్చింది. ఇంకేం కావాలా? ఇప్పుడు మీరు పదం వేశారు భారత మాత అని. భారత మాత అంటున్నారు, మరి పెద్ద ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. ఎవరు? అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. దైవం, దైవ సంస్కృతి. అందుకే నాకు తల్లి తండ్రి ఉన్నారు, నీకులాగా అనాథని కాదు నేను. అర్థమైందా? అనాథ సంస్కృతి కాదు మాది, నాథుడు ఉన్నాడు. అందుకే నా నేల తల్లిగా భావన చేస్తాను, అందుకే పవిత్రంగా చూస్తాను. నువ్వు కోసుకుని తీసుకుని వెళ్ళిపోవడానికి చూస్తున్నావు. తల్లిని కాళ్ళు కోసుకుని, చేతులు కోసుకుని, తల కోసుకుని, తల మీద మంట పెడుతున్నావు కాశ్మీరంలో. నా తల్లి చల్లని తలలో చూడండి, ఆకృతి కూడా, భారతదేశం యొక్క ఆకృతి కూడా ఒక రూపం ఉంటుంది, మిగతా దేశాలకు అది ఉండదు. భౌగోళికంగా, ప్రాకృతికంగా, సామాజికంగా, ధార్మికంగా నా తల్లి భారతి. అందుకే తల్లిగా చెప్తాం. తల్లికి 6 ఋతువులు ఉంటాయి. ఋతుక్రమం సరిగ్గా వచ్చిందే తల్లి అవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్నది తల్లి కాదు. ప్రపంచ దేశాలన్నీ పీసీఓడి ప్రాబ్లంతో ఉన్నాయి. ప్రపంచ దేశాల సంతానోత్పత్తి జరగదిక, ఎందుకంటే 6 ఋతువులు లేవు, ఇక్కడ 6 ఋతువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనాభా 150 కోట్లు, అక్కడ జనాభా అల్పసంఖ్యాకులు. అర్థమవుతుందా? ఎవరికి సంతానం సౌభాగ్యం అన్నారండి మన పెద్దలు. భాగ్యాన్ని సంపాదిస్తావు, అర్థమైంది, మహాభాగ్యాన్ని సంపాదిస్తావు, సౌభాగ్యాన్ని సంపాదించలేవు. అందుకు పిల్లలు పుట్టడమే గ్రేట్. పుడుతున్నారంటే ప్రాకృతికమైనటువంటి ధార్మికమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ వీళ్ళు భారత మాతకి జై అని అంటలా వీళ్ళు.
అనకపోవడమే క్యాన్సర్ అంటున్నాను. మీకు ఇప్పుడు తల్లిని తల్లి అనకపోవడం క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ. అది మీ హిందువులకి హిందువులు ఎవడండి ఇక్కడ? హిందువులు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు, ముస్లిమ్స్ ఎవరు? భారతీయులు అందరూ. అర్థమైందా? భారతీయులు, భరతమాత ముద్దు బిడ్డలు. దర్ ఇస్ నో హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిం. ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. హిందువులు ఉండడానికి లేదు, ముస్లింలు ఉండడానికి లేదు, క్రిస్టియన్లు ఉండడానికి లేదు. భారతీయులు సనాతనీయులే మాత్రం అందరూ. నువ్వు ఎలా ఉన్నా సరే అసలు క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ అస్. క్రిస్టియానిటీలో తల్లిని, చెల్లిని, పిల్లల్ని అందరినీ కూడా చేర్చవచ్చు. బైబిల్లో లోతు అనేటటువంటి కూతుర్లు ఇద్దరు కలిసి తండ్రి సారాయి పట్టించి వాళ్ళు అనుభవించి పిల్లలకు అన్నటువంటి చరిత్ర కలిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి సంఘటన ఉంది అంటారు పెద్దలందరూ. అంటే తండ్రిని రేప్ చేయడం ఆడవాళ్ళు. ఇలాంటివి మన సంస్కృతులు ఎక్కడైనా చూపించండి. అంటే ఇది ప్రేరణ చేస్తుందా? మత గ్రంథమే అభిమతం ఏంటి? ఆ కాలనైజేషన్కి మూలం. దాంట్లో వ్యాపారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు పాస్టర్గా మారుతున్నాడు. వ్యాపారం తీసామండి, ఎవరో రూపాయి తీసుకోకూడదని. హిందువులు కూడా చెప్పండి, క్రిస్టియన్సే కాదు హిందువులు కూడా చెప్పండి, ప్రతి గుడిలోనే ఆపేమండి, ఏ గుడి ఉండదు. ప్రతి జ్యోతిష్యుడి నుంచి డబ్బులు తీసుకోకుండా చెప్పమండి. ఇవన్నీ మోసాలండి. అది ఏ మతంలో జరిగినా అది మోసమే. హిందువులు లేదు, క్రిస్టియన్, దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ యోగీస్. మన శాస్త్రాలు అలా చెప్పలా. నువ్వు ఉదర పోషణార్థాయ ఉద్యోగ, పొట్టను పోషించుకోవడానికి ఉద్యోగం. కూడు, గూడు, గుడ్డ మూడే అవసరం, అంతకు మించి ఏది అవసరం లేదు అని మీరు లాస్ట్ టైం అండి అంతకుముందు కూడా చెప్పారు. ఈ మరి హిందువులకు సంబంధించి మీకేం చెప్తా, క్రిస్టియానిటీ క్యాన్సర్ అండి. మీ శరీరం అనే సమాజంలో, భారతీయ సమాజంలో. అందుకేనా మీరు హిందువులకు సంబంధించిన ప్రమాదం పెనుముప్పు ఉందని పదే పదే అంటూ ఉంటారు. ఎప్పుడు హిందువు అయినా మతంగా మారిందంటే ఎప్పుడు విభజన జరుగుతుంది. మతంగా మారటం అంటే మతం అంటే అభిమతం అండి. నా అభిమతం, మీరు ఒక మతాన్ని పుట్టిస్తారు, నేను గురువునండి. నేను సొంతంగా ఒక ఫ్రేమ్ వర్క్ చేసి నా టైప్ ఆఫ్ జనాన్ని సైకలాజికల్గా మార్చి నేను అప్పుడేమవుతాను, పెద్ద గురువుని అవుతాను. అదే పెద్ద గురువులు చూస్తున్నారు కదా ఇప్పుడు టీవీల్లోనూ. వాడికి అనుకూలంగా ఒకళ్ళని తయారు చేసి వాళ్ళకు ఒక ముద్ర వేసి, ఇది ఒక హిందూ మతంలోనే ఒకడు వైష్ణవుడు అంటాడు, ఒకడు శైవుడు అంటాడు, ఒకడు శాక్తేయం అంటాడు, ఒకడేమో లింగాయతుడు అంటాడు. ఇన్ని ఉన్నాయి. నేనేమో సౌరం అంటాను, నేను సౌరపీఠాధిపతిని కాబట్టి. అంటే విభజన చీలికలు చేయడానికి కాదు ఇది తెచ్చింది, సమన్వయం చేయడానికి శక్తుల్ని. 5 రకాల పంచాయతనం అంటే 5 రకాల శక్తుల్ని సమన్వయం చేయడం, 5 రకాల భేదభావాలని, అభిమతాలని ఒకటిగా మార్చడం. అంతేగాని ఒకటిగా ఉండాల్సిందని 10 మందిగా మార్చడం కాదు. ఈ మధ్యన స్టేట్మెంట్లు అందరూ చూస్తున్నారు కదా, స్వామీజీలు వీళ్ళందరూ నాది గొప్పదంటే నాది గొప్పదంటే. ఎవరిది గొప్పది? సనాతనంలో నువ్వు ఉన్నావు, ఏకీకృతం చెప్పాలి, సనాతనానికి జోడించాలి అన్నీని. భిన్న భిన్న సంస్కృతులు ఉండడం, భిన్న భిన్న అభిప్రాయాలు ఉండడం సమాజంలో సహజమైనటువంటిది. ఈ సమాజ స్థాపన ఎందుకు కావాల్సి వస్తుంది? సమతుల్యం లేదు కాబట్టి. అర్థమైందా? ఎప్పుడు సమతుల్యం ఉండదు సమాజంలో. అసమతుల్యం ఉన్నదాన్ని సమతుల్యం చేయడం, సమత్వం యోగ ఉచ్యతే అంటారు. ఎప్పుడు సమాజంలో ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. మీ భేదాభిప్రాయాలు, భార్యాభర్తల మధ్యనే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇద్దరు సమన్వయంతో సాగితే సంసారం అవుతుంది, లేకపోతే 2 మొక్కలు అవుతుంది. ఇదంతా కూడా సామాజిక ధర్మం అనేటటువంటి తెలాలి. సామాజిక ధర్మం తెలియాలి, అహలౌకిక ధర్మం తెలియాలి, పారలౌకిక ధర్మం తెలియాలి. ఈ లోకంలో ఎక్కడుంటూ ఈ శరీరంలో ఏం చేయాలో ఇది అహలౌకిక ధర్మం. ఈ లోకంలో ఎక్కడుంటూ ఈ శరీరంతో చేసే కర్మ ద్వారా పరలోకంలో మనం సుఖంగా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నాం దాన్ని పారలౌకిక ధర్మం అంటారు. అహలౌకిక ధర్మంలో పుత్రధర్మం, పుత్రుడిగా పుడతావు కాబట్టి పుత్రుడిగా ఎలా ఉండాలి, అలాగే పుత్రుడి తర్వాత స్కూల్కి వెళ్తావు, శిష్య ధర్మం ఎలా ఉండాలి, తర్వాత నువ్వు స్నేహితులతో ఉంటావు, మిత్రధర్మం అంటే భార్యతో ఉంటావు, అప్పుడు ఏం చేస్తావు, అన్నదమ్ములతో ఉంటావు, భ్రాతృ ధర్మం తెలియాలి. అలాగే మనం భార్య వస్తుంది, భార్యతోటి ఎలా ఉండాలి, భర్తతోటి ఎలా ఉండాలి, ఇది భ్రాతృధర్మం. తర్వాత సమాజంలో మిత్రులు ఉంటారు, దాని పేరు మిత్రధర్మం. సమాజంలో మిత్రుల తర్వాత శత్రువులు ఉంటారు, శత్రుధర్మం. ఇన్ని రకాల ధర్మాలు కలిపితే ఆ అహలౌకిక ధర్మం. ధర్మం అంటే తెలియనప్పుడు నువ్వు ధర్మాన్ని ఎలా ఆచరిస్తావు? ఇన్ని రకాల ధర్మాలు ఉన్నాయని ఫారినర్స్కి తెలుసా, ఇతర దేశానికి తెలుసా, క్రిస్టియన్కి తెలుసా, ముస్లిమ్స్ తెలుసా? దే ఆర్ ఆల్ క్రియేటెడ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు రూల్ దెమ్. వాళ్ళ అజ్ఞానాన్ని ఒక గ్రూప్గా తయారు చేసి అది క్రిస్టియానిటీ అయింది. అర్థమైందా? కొంతమంది అజ్ఞానుల్ని అందరినీ తయారు చేసి రూల్ చేసేట. అసలు వాళ్ళ ఆ ప్రాఫిట్స్ యొక్క చరిత్ర చూడండి, బ్యాక్గ్రౌండ్.
అటు మోసెస్ కానీ ఇటు మొహమ్మద్ కానీ చూడండి, అడగండి, బైబిల్లోనే ఉంటుందండి అంతా, లేదా ఖురాన్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్ ఎక్స్ ముస్లిమ్స్ చూడండి, వాళ్ళంతా పూర్వం నుంచి తరతరాలుగా క్రిస్టియానిటీలో ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎంత లోపభూయిష్టమైందో, వేదాల్లో ఎంత కన్స్ట్రక్టివ్గా ఉందో, ఇది ఎంత డిస్ట్రక్టివ్గా ఉందో చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, నేను పెద్దగా చదవలేదు, నేను కామెంట్ చేయడం కూడా బాగోదు. కానీ బయటకు చూస్తుండగా కనపడేదంతా కూడా ఏముంది, దశమ భాగాలు గుళ్ళో తీసుకున్నారనుకోండి, తీసుకోరు ఇలాగ బలవంతంగా. ఇప్పుడు వ్యాపారం బాగా పెరిగితే అక్కడ జనం చేరతారండి ఎప్పుడైనా సరే. నా దగ్గర ఎవరు శిష్యులు ఉంటారు, ఎందుకంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నేను ఏ వ్యాపారం అంటే కనపడను, అందరూ తిడుతుంటాను. ఇలాగే తిడుతుంటే ఎవడొస్తాడు శిష్యుడు? మీరు ఉండకూడదని కోరుకుంటున్నారు. కానీ మాకు రాజ్యాంగంలోనే స్వేచ్ఛ ఇచ్చింది, ఏ మతమైనా మేము తీసుకోవచ్చు అంటే ఇవ్వడం. మా ఇంట్లో నువ్వు ఉండరా బాబు ప్రశాంతంగా ఉండంటే మనం ఆడికి కల్పన చేస్తే వాడు మన ఇంటిని తగలబెడుతుంటే ఊరుకోమంటారా? అక్కడ అక్కడ రాజ్యాంగమే హక్కు ఇచ్చిందండి. రాజ్యాంగం నేనే కల్పించానండి మా ఇంట్లో ఉండమని. ఓకే, ఉండమన్నాను. ఉండమంటే నా ఇంటినే తగలబెడితే నువ్వు ఊరుకుంటానా? నా ఇంటినే వాటా అడిగితే రేపొద్దుట. అలాగా ఇచ్చాం, పాకిస్తాన్ ఇచ్చాము, అర్థమైందా? మీరు ముస్లిం, అది ఓన్లీ మత ప్రాతిపదిక మీదే విభజన జరిగింది. అవును, మీరు హిందూ దేశంలో ఉన్నారు, మీరు కూడా గుర్తుంచుకోండి. మీరు మీ వాటాన్ని పంచిపెట్టారు, మీ ఆస్తిని. హిందువులందరూ గుర్తుంచుకోండి, హిందువులు కాదు, ఈ యొక్క భారతీయులందరూ మీ ఆస్తిని మీ తల్లిని కోసి ఇచ్చారు వాళ్ళకి. అక్కడికి వెళ్ళండి, మీరు హాయిగా మసీదులు కట్టుకోండి, అన్నీ కట్టుకోండి అని మన ప్లేస్ ఇచ్చాము. బాబరు అక్బరు ఇక్కడ సంపాదించింది కాదు భారతదేశం. బాబర్ చరిత్రని అక్బర్ చరిత్రని చదువుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బుద్ధి పోయింది, బుద్ధిహీనులు అయ్యారు. హిస్టరీలో చొప్పించి ఇది భారతదేశమా లేకపోతే అక్బర్ దేశమా, బాబర్ దేశమా? బాబర్ మసీద్ ఉండడానికి ఎందుకు ఉండాలా? నా సంస్కృతి నాది, మాకు అనుకూలంగా ఉన్న సంస్కృతి, మా దేవుడు మేము. నీకు ఇక్కడ ఈ దేవుడు నీకు సపరేట్ మా దేవుడిలో పెడతానంటే కుదరదు. నీకో దేశం ఇచ్చాం, ఇతర దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుడిని కుదరదు. ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అని మీరు అనుకో, సెక్యులర్ కాదు, ఏది పడితే అది వచ్చేయడానికి. సెక్యులర్ అని మీరు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటే ఆనందంగా ఉందంటే డ్రగ్ ఇంజెక్ట్ చేశారు మీ పిల్లకి. అసలు మీరు గుళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఉండాలి కదా. అసలు నా దేశంలో నాకు గుడి కట్టుకోవడానికి ఎవడ పర్మిషన్ అక్కర్లేదు. నా దేశం నా సంస్కృతి. ఇప్పుడు ఆకివీడులో కూడా అదే అడుగుతున్నారు, పర్మిషన్. అసలు మిగతా వాటికి పర్మిషన్ ఇవ్వకూడదు. యోగి ప్రభాకర్జీ చెప్తున్నాడు, ఎందుకంటే నీ శరీరం అనేది సమాజం. నా శరీరానికి నీ రక్తం ఎక్కిచ్చేసాను అనుకోండి, ఏదో రక్తం దొరికిందని ఎక్కించుకుంటారా? ఇప్పుడు క్రిస్టియన్స్ అడుగుతున్నారు, వినండి, మీరు రామాలయం కట్టుకోవడం అదే చెప్తున్నా, పర్మిషన్ ఉందా మీకు? మాకు పర్మిషన్ అక్కర్లా, ఎవడొస్తాడు రమ్మండి. ధార్మిక పీఠం ఉంది మాకు. మా పీఠం మాకుంది. ఈ పీఠానికి అనుగుణంగానే పాలిటిక్స్ రన్ అవ్వాలి. దురదృష్టవశాత్తు పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. రేపటి నుంచి అదే వస్తుంది మీకు. ఇంక 2 సంవత్సరాల్లో ధార్మిక వ్యవస్థ మాత్రమే పాలిస్తుంది. దానికోసం హిమాలయాలో పనిచేస్తున్నాం. ఇక మీ రాజ్యాంగాలు మీ చెల్లుబాటు అవ్వదు, ధార్మిక రాజ్యాంగమే వస్తుంది. రాజ్యాంగం బ్రిటిష్ వాడు రచించడం ఏంటి భారతదేశానికి? నాకంటూ రాజ్యాంగం ఉన్నది, భారతీయత ఉన్నది, నాకు వేదం ఉన్నది, వేద సంస్కృతి ఉన్నది. నాది పేద సంస్కృతి కాదు. నా సంప్రదాయం సనాతనమైంది, అజేయమైంది, ప్రపంచానికి శాంతినిచ్చేది. ఈరోజు యుద్ధం జరుగుతుందంటే అన్ని క్రిస్టియానిటీ ముస్లిం మధ్య జరుగుతున్నది. కారణం విధ్వంసం సృష్టిస్తున్నారు, భూమాతని మంటల్లో మాడిపోయేటట్టు చేస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళిద్దరిలో ఉన్న అజ్ఞానం. మరి భారతదేశం అలా చొప్పించుకోవట్లేదే, భారతదేశం యుద్ధం చేయలేదే. ఏదైనా తప్పు చేస్తే అంతవరకు వాడికి పనిష్మెంట్ ఇచ్చి జాగ్రత్తగా ఉండరా నాన్న, నువ్వు యుద్ధం చేసుకుంటే నువ్వు పాడైపోతావు, నేను పాడైపోతాను, ఎందుకు వచ్చింది అని చెప్పి పాకిస్తాన్ మీద ఊరుకున్నాం. చేతకాక కాదు, మాది సమర్థత లేక కాదు. మేము ఆక్రమించగలం, ప్రపంచాన్ని అంతనే ఆక్రమించగల సత్తా ఉన్నది భారతీయులకి. అంతేగాని నీలాగా ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చి మన దేశం మీద పడి, అక్కడి నుంచి మంగోల్ నుంచి వచ్చి మొఘల్ మన మీద పడి, డచ్ నుంచి వచ్చి డచ్ వాళ్ళు, స్పెయిన్ నుంచి వచ్చి ఎందుకు వచ్చారు? మన దగ్గర అపారమైన సంపద ఉంది. వాళ్ళకి భోజనానికి తిండి లేక అడుక్కునేటటువంటి స్థితి నుంచి ఈరోజు మన సంపదలన్నీ జీరో చేసినప్పటికీ ఈరోజు
భారతదేశం అగ్రగణ్యంగా 3వ స్థానంలో నిలబడిందంటే కారణం భారతీయత. క్రిస్టియానిటీ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ దేశాలు చూడండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పైకి పటారం లోపల లోటారం అంటుంటారు. కాదండి, ఇప్పుడు క్రిస్టియన్స్ ఉండబట్టే కదా ఇంత సైన్స్ డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు? ఏ సైన్స్ డెవలప్ అయింది? అసలు ఇండియాలో సైన్స్ ఏ డెవలప్ సైన్స్ డెవలప్ అయింది? ఈ టెక్నాలజీ. సైన్స్ అంటే టెక్నాలజీ అందుకే అన్నం వస్త్రం ఉంటే చాలు అనుకున్న భారతదేశం అణ్వస్త్రాలు తయారు చేసుకున్న విజ్ఞానం. వాడి తల మీద వాడేసి వాడు చనిపోవడం కాకుండా ప్రపంచ దేశాలకి అణ్వస్త్రాలను అందించాడు. అది సైన్సా? అది వికాసమా వినాశనమా? కాబట్టి మీ సైన్స్ ఏది చెబుతున్నారో వికాసం కాదది, వినాశనము. మనకి కూడు గూడు గుడ్డ చాలండి మనిషి బ్రతకడానికి. ఎవరికైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ జీవరాశికైనా ఆ 3 ఉంటే చాలు అనుకున్నదే ధర్మం. అంతకుమించి లిప్స్టిక్ కావాలి, రంగు కావాలి, ప్యాంట్ కావాలి, కావాలి. మనిషి 1000 రూపాయలు. నిన్న ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, ఇదివరకు వస్తే 1000 రూపాయలు బ్రతికి సంసారం అంతా బ్రతికేదండి, ఇప్పుడు బ్రతకలేకపోతున్నాం, కారణం ఏంటో చెప్పండి, 1,00,000 రూపాయలు ఇచ్చిన అన్నాడు. అరే నాన్న, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినప్పుడు మన సెయింట్స్ ఉండేది. సెయింట్స్ అంటే గుడ్డి దీపం, హాయిగా లాంతర్ వెలిగించుకుంటే ఏమవుతుందంటే త్వరగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు రాత్రి 1 గంట వరకు ఈ సైన్స్ ఏం చేస్తుంది? పెళ్ళాన్నేమో ఒక ఫోను, భర్త ఒకటి, భార్య ఒకటి, ఇద్దరు మాట్లాడుకోరు, ఎందుకంటే డిస్టర్బ్ అయిపోతుందని వాడు చూసుకునేది. ఇంత దారిద్ర్యాన్ని సైన్స్ రూపంలో నీకు అందిస్తే సైన్స్ వికాసం ఎలా అవుతుంది? వినాశనం. భార్య భర్తలను విడదీసింది, అన్నదమ్ములను విడదీసింది, అక్క చెల్లెలను విడదీసింది సైన్స్. కాళ్ళకి సత్తా ఉండేది, కార్లకి సత్తా వచ్చింది. కాళ్ళు పని చేయకుండా పోతాం, మోకాళ్ళు అందరికి మార్చాలి. ఈ బుద్ధి లేని వికాసం ఇది. నాది ఎప్పుడు కూడా బయోలాజికల్ సైన్స్, బయోలాజికల్ అండ్ ధార్మిక్ సైన్స్, అది భారతీయత. అందుకని మీరు అందరు దేశాలు వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తుంటే మనం యుద్ధం చేయలేక కాదు, ఓడిపోలే అని ఆడకి తీసుకెళ్ళి సంపాదించుకుని సత్తా ఉన్నవాడికి ఎండిపోయినా ఏం పర్వాలేదు. కాబట్టి ధార్మిక సత్తా ఉన్నవాడికి ఈ చూడండి ఎంత బెదిరిస్తారు. పాకిస్తాన్ మీడియా మీరు చూసినట్టయితే ఎంత మనకు సత్తా లేక ఊరుకున్నాం అనుకుంటున్నారు. ఏంటి, ఇక్కడి నుంచి స్విచ్ నొక్కితే 2 నిమిషాల్లో మాడి మెస్ అయిపోతారు. మన బ్రహ్మోస్ కానీ మన పినాకిని కానీ అగ్నేయాస్త్రం కానీ ఇవన్నీ మనం శాస్త్రం నుంచి వచ్చిన వాళ్ళం అండి. శాస్త్రీయ దృక్పథం అంటేనే సైన్స్. ఈడ సైన్స్ కాదు, మన సైన్స్. ఋషులు ఈ నిస్వార్థంగా అందించిన వాళ్ళు. కానీ సైంటిస్టులు పేటెంట్ కోసం ఒక కెమెరా కనబడితే కొన్ని కోట్లు, కొన్ని తరాల మీతో వ్యాపారం చేస్తారు. ఈ కెమెరా మీరు కొనేసరికి ఇంకో కెమెరా తెస్తాడు. అంటే ఈ కెమెరా పాడు చేసి నీ డబ్బుని లూటీ చేయడం. ఇవి థింక్ ట్యాంక్, ఫారెన్ థింక్ ట్యాంక్ అంటే అది అలా ఆలోచన విధానం. మనం అలా కాదు. ఒక ఆముదం దీపం కనబడితే ఆముదంతో కొన్ని వేల సంవత్సరాలు సరిపోయేది. ఇప్పుడు అనవసరాలు ఎక్కువైపోయింది. మీకు జీవన విధానం, మనుగడ సాగించడం కష్టమైపోవడానికి కారణం సైన్స్. సైన్స్ వికాసం కాదు, వినాశనం. సైంటిస్టులు అందరూ దొంగలు, దోపిడీదారులు. మీరు ఇప్పుడు కారులో వచ్చారండి, ఇప్పుడు కెమెరాలో కనపడుతున్నారు. లేకపోయినా కనపడతామయ్యా. కెమెరా వచ్చిన కార్లు వచ్చిన మనం కాళ్ళు పని చేయట్లా, లేకపోతే నడిచెళ్ళేవాడు మనిషి. ఖర్చు లేని పని. ఇప్పుడు ఖర్చు కోసం మనసుకు వేదన, శారీరక శ్రమ అన్నీ పెరిగిపోయినాయి. ఒత్తిడి, తద్వారా రోగం. రోగానికి మళ్ళీ డబ్బు ఖర్చు. ఆ డబ్బు ఎవరు? మళ్ళీ సైంటిస్టు, ఫార్మాసిస్టు, ఫార్మా కంపెనీస్, ఫార్మా మాఫియా, ఇన్ని రకాలు దోచేస్తున్నారు. అందుకే 1,00,000 రూపాయలు కాదు 100 లక్షలు వచ్చినా నీకు సరిపోదు. ఈ జీవితానికి సంతృప్తి ఉండదు, తృప్తి ఉండదు, అసంతృప్తి తప్ప. సంతృప్తిని మించిన సంపద లేదు, అసంతృప్తిని మించిన దరిద్రం లేదు. అందరి ముఖాల్లోనూ అసంతృప్తి. ఎవరైనా ఆనందంగా ఉన్నారా? కోట్లు వచ్చేవాడిని చూడండి, ఆ ముఖం ఎలా ఆలాడేసుకుంటారు. పైగా కబుర్లు, పెద్ద కబుర్లు. ఏది ఈ మీడియాలో వీళ్ళందరూ సెక్యులరిజం అంటారు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అంటే చెప్పలేడు వాడు. సెక్యులరిజం అంటే ఏంటి? సమానత్వం. అదే కదా చెప్తాం, సమత్వం యోగ ఉచ్యతే. కాళ్ళు కాళ్ళలా పనిచేయాలి, చేతులు చేతుల్లో పనిచేయాలి, కళ్ళు కళ్ళులా పనిచేయాలి. అంతేగాని కాళ్ళు వచ్చి కళ్ళులా చూస్తామండి, చేతులు వచ్చి ఏలు పెడతామండి, కుదరదు. ఎవడో ధర్మం వచ్చి ఇక్కడ రూల్ చేయడానికి వీలు లేదు. ఎవడండి? ఈ కాలనీ అండి, మాకు అనుకూలంగా ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాం. నువ్వెవడు మాది మంచిదని చెప్పడానికి? నా దేశంలోకి వచ్చి, నీ దేశంలోకి వచ్చి నేను చెప్పలేదే. ఇప్పుడు వెళ్తున్నారు కదండి క్రిస్టియన్స్, ఏది హరే రామ హరే కృష్ణ, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ యొక్క దీన్ని ఫాలో అవుతున్నారు, అంటే దాడి చేస్తున్నారు అనమాట. క్రిస్టియన్స్ కంటే క్రిస్టియన్స్ ప్రమాదకరం అని చెప్పాను నేను. ఏంటి? క్రిస్టియన్స్
దాడి అనేది నువ్వు ఇతర దేశాల మీద దాడి చేయకూడదు. నా అవసరం ఉంటే నా దగ్గర రావాలి, కానీ నేను నా అవసరం నీకుందే అని చెప్పకూడదు ఎవడును. ఇది ఇతర దేశాల వాళ్ళు మన మీద చేశారు. మేము చాలా గొప్పవాడు, మా దేవుడు గొప్పడు, గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అన్నాడు. మన వాళ్ళు ఏమన్నారు సార్, అది అర్థం కాక మన దగ్గరికి వచ్చి చెప్పేవారు అనమాట వాళ్ళు ఇంగ్లీష్లో, గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అని చెప్తుంటే ఆ తెల్లవాళ్ళు వచ్చి ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పేవారు అనమాట. యువర్ గాడ్ ఈజ్ పిగ్, యువర్ గాడ్ ఈజ్ లయన్, యువర్ గాడ్ ఈజ్ స్నేక్, ఓ వాట్ నాన్ సెన్స్, దీస్ ఆర్ నాట్ గాడ్స్, మై గ్రేట్ గాడ్ ఈజ్ దేర్, జీసస్ ఈజ్ ద గాడ్, కాంకర్ ద పీస్. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు మా గాడ్ని, మా దేవుణ్ణి పూజించని అలా చొప్పించారు. మనవాడు ఏమంటున్నాడు తెలుసా అంటే, తెలుసురా, గాడ్ ఈజ్ ద గ్రేట్ కాంకర్ ద పీస్ అంటే గాడిద గుడ్డు గంగరపూస అన్నాడు. ఏంటి ఆ గాడిద గుడ్డు గంగరపూస, ఇది అర్థం. కాబట్టి వీళ్ళంతాను మనం బలవంతంగా రుద్దితే ఏదైనా సరే, ఐదర్ హిందూస్, సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ విష్ణుయన్స్, సో కాల్డ్ శైవాస్, ఎవడైనా సరే మన మతాన్ని ఎదుటి వారు రుద్దకూడదు. మన మతంలో ఉన్నటువంటి అభిమతాన్ని చక్కగా చెప్పండి, వాళ్ళకి నచ్చితే వస్తారు. ఎదుటి పెద్ద గీతాన్ని చిన్నగీత చేయాలంటే ఏం చేయాలి మనం? చిన్నగీత పెద్ద గీత చేయాలంటే ఏం చేయాలి? పక్కనున్న పెద్ద గీతను జరిపేయడం కాదు, నువ్వు పెద్ద అయ్యి చూపించు అంతే. నీ మతంలో గొప్పతనాన్ని చెప్పు, కానీ ఎదుటి మతంలో సైతాన్లు వాళ్ళ దేవతలు కాదు ఇలా క్రిటిసైజ్ చేయట్లేదు. నేను కూడా క్రిస్టియన్స్ని కూడా. అర్థమవుతుంది మీకు? మన దేవుడిలో ఉన్న గొప్పతనం చెప్పు, మన మతంలో ఉన్న గొప్పతనం చెప్పు, తద్వారా నువ్వేం కోల్పోయావో క్రిస్టియన్గా మారినోడికి చెప్పు. అంతేగాని నేను ఎక్కడే కూర్చుంటాను వాళ్ళందరూ మారిపోతున్నారు అని గోల్ చేయడం దేనికి? కానీ ఇప్పుడు మీరన్న అసలు ఈ దేశంలో మసీదులు ఉండకూడదు. ఈ దేశంలో సెక్యులరిజం అంటే అందరూ సమానంగా ఉండాలి. కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఉందండి, రూల్స్కి ఎగ్నెస్ట్గా నేను కొత్తగా ఏదో పెడతానంటే ఊరుకుంటారా? ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీసే చేయాలి. అలాగే దేశం అనేది ఒక కమ్యూనిటీ. పోలే మేము అందరం తెలుసు తెలియక కన్వర్ట్ అయ్యామంటే ఓ దేశం ఇచ్చేసాం, మీ భాగంలో మీరు చేసుకోండి. దీంట్లో మళ్ళా మొక్క ఎన్ని ముక్కలు చేస్తావు? బంగ్లాదేశ్ చేసాం, మియన్మార్ చేసాం, అన్నీ చేసాం, ఎన్ని ముక్కలు చేస్తారు? మీరు మీ ఇంట్లో ఆస్తి అంతా మీరు ఇచ్చేస్తారా? ఎవరిని చెప్పండి, ప్రేక్షకుడు ఎవడైనా సరే మీ ఇంట్లో మొక్కలు చేస్తుంటే ఇచ్చుకుంటూ పోతుంటారా? ఎప్పుడు ఎవరు చిన్న ఇంచు స్థలమే ఎవరు దేశాన్ని మొక్కలు చేస్తా అంటే వీళ్ళ క్యాన్సర్ కణాలు లాంటి వాళ్ళు. శరీరం అనేటువంటి దేశం, ఈ శరీరానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దీంట్లో DNA ఉంటుంది, అలాగే దీంట్లో కణాలు ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా శరీరానికి అనుగుణంగా పనిచేస్తాయి. పని చేయకుండా ఒక చోట గ్రూప్ పెట్టినాయి అనుకోండి, దానికి క్యాన్సర్ అంటారు. ఏమంటారు? ఆ క్యాన్సర్ని ఏం చేస్తారు? మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కట్ చేస్తారు. మరి మీరేంటి ఆడికి చోటు ఇమ్మంటారు క్యాన్సర్కి? అందుకు క్రిస్టియానిటీ ఉండకూడదు. భావజాలం వేరు, सोच विचार अलग है, इसीलिए नहीं हो सकता है कभी भारत, ये भारत होने के नाते भी ऐसा कर रहा है. వాడి DNA భారతీయది, వాడి లోపల ఉన్నది. పైకి వ్యాపారం కోసం క్రిస్టియన్గా మారుతాడు. ఆ దేవుడి మీద భక్తి కాదండి, అసలు దేవుడి మీద భక్తే లేదు వీళ్ళకి. ఆడు హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, దేవుడు అంటే ఎవరో తెలియని వాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. అసలు దైవం అంటే ఏంటి? దైవం తండ్రి అందరికీ సమానమే. కానీ ఈ చర్చికి వెళ్ళినాడు, ఆ చర్చికి వెళ్ళకూడదు, ఈ గుడికి వెళ్ళినాడు, ఆ గుడికి, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీకి. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్, దిస్ ఆల్ క్యాన్సర్స్. అది ఏ మతమైనా, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆ స్వామీజీకి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్, దిస్ ఆల్ క్యాన్సర్స్. ఓకే, అది ఏ మతమైనా. తర్వాత అంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారు PM అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆయన సీఎం అయ్యారు? లేదు, సీఎం PM వాతావరణం మీరు చూశారు కదా, ఎన్నిసార్లు వచ్చింది. నిన్న కాకమోహన్ మీడియాలో రాలేదా? రోజు వస్తలేదా? అక్కడ సెంట్రల్లో ప్రతిపాదించలేదా? అందరూ ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు మోడీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది ఎవరు నెక్స్ట్ సీనియర్? కానీ ఇతను ఎప్పుడూ కాదంటున్నాడు. చంద్రబాబు గురించి, రాజకీయాల గురించి వదిలేండి. అంటే జనరల్గా సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంలో ఇప్పటివరకు దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ప్రపంచ వ్యవస్థలో కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తే ఏదో కమ్మోడో, కాపోడో, లేకపోతే కులంతోటో, పార్టీతోటో, వీటితోటి చూడకండి మీరు.
అది హ్రస్వదృష్టి అవుతుంది. మీ కళ్ళజోడు అద్దం పెట్టుకుని చూడకండి. అర్థమయ్యేటట్టు చూడండి. శాస్త్రాల పరంగా చూడండి. సామర్థ్యం పరంగా చూడండి. అంతేగాని ఒక వ్యక్తిని పార్టీకో లేకపోతే దీనికో అలాగని చంద్రబాబు మహా సామర్థ్యం కలిగిన వాడు అని అంటలే నేను. కానీ ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్‌లో ఇంత నగరాన్ని సృష్టించడంలో తన యొక్క విజన్ ఉంది. అలాగే రేపు అమరావతిలో క్వాంటమ్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి చెప్పాను. చూడండి అది క్వాంటమ్ గురించి. క్వాంటమ్ వస్తే ప్రపంచంలో గొప్పోళ్ళు అవుతారు. ఇంతవరకు ప్రపంచంలో క్వాంటమ్ కంప్యూటర్ అనేటటువంటి దానికి పూర్తి స్థాయిలో వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలోని. ఇక్కడైతే ఎలాగైతే ఐటీ డెవలప్ అయింది. రేపొద్దున క్వాంటమ్ చూడండి ఎలా ఉంటుంది. అంటే విజనరీస్ కావాలి మనకి. రాజకీయంగా హి ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. ఓన్లీ వన్ ఆఫ్ ద పర్సన్. అదే మోడీ కంటే కూడా. మోడీ కన్నా మోడీ కన్నా కూడా. అంటే నేను అభిమానంతో చెప్పట్లేదు. క్యాల్కులేషన్స్ అండ్ మ్యాథమెటికల్గా నేను చూస్తుంటే అదే మోడీ కూడా చంద్రబాబు నుంచి నేను నేర్చుకున్నానని చెప్పాడు మోడీ. చూసారు కదా పబ్లిక్గా. ఓకే. అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఒప్పుకున్న ఆయన, నేననేది కాదు, స్వయంగా ఆయనే చెప్తాడు. ఇప్పుడు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా చంద్రబాబు ఎలా డెవలప్ చేస్తున్నాడు దాన్ని ఒక షోకేస్, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అతను అంతకన్నా బాగా చేస్తున్నాడు గుజరాత్. అలా చేసుకుంటూ వచ్చారు. అందుగురించి ఎవరు గొప్ప అంటే అందరూ గొప్పే. ఆఖరికి చీమ కూడా గొప్పే. బామే గొప్పది కాదు. చీమ పాత్ర వహిస్తుంది, దోమ పాత్ర వహిస్తుంది, బామ పాత్ర వహిస్తుంది. ఎవరి పాత్ర వాళ్ళు వహించడంలో గొప్పవాళ్ళు. ఇందాక చెప్పాను కుల మతాలు ఎందుకు వచ్చినాయి, ఈ రాజకీయాలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళు విభేదాలను సృష్టి ఓట్ ఫూల్స్. వీడి జెండా పట్టుకుని వెళ్తాడు, వాడి గురించి వీడి జెండా పట్టుకెళ్తాడు. నువ్వు ఓటు వేసి సరిపోదు, సరైన నిర్ణయం తీసుకుని ఓటేడు. ఎమోషనల్గా వెయ్యి, ప్రమోషనల్గా వెయ్యి. జీవితాన్ని ప్రమోషన్ చేసుకోండి, ఎమోషన్ చేసుకోండి. భావోద్రేకాలను కట్టిపెట్టండి. నచ భావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం. శాంతి కావాలంటే నీకు భావం కావాలి. ఏ భావం కావాలి? శాస్త్రీయ భావం, శాస్త్రీయ దృక్పథం. అంతేగాని సైంటిఫిక్ అప్రోచ్ కాదు, సైంటిఫిక్ అప్రోచ్ రండి. భారతీయులకండి. హిందువుల్లో ఏ మార్పు కోరుకుంటున్నారు మీరు? అసలు మార్పు చెందకుండా ఉంటే చాలు. మార్పు చెందకుండా అంటే ఏం మారారని? మార్పు చెందకుండా ఉండడం అంటే క్రిస్టియన్ మతం గొప్పదని, లేకపోతే ఏమో ఇస్లాం గొప్పదని, మన సెక్యులర్ అండి, అందరూ మన సమానమైన, ఎలాంటి మార్పులు ఏమి అక్కర్లా. అలాంటి అనొద్దనా? ఎందుకనాలి? మనం సమానంగా చూస్తాం అందరిని. మరి సమానంగా వీళ్ళు సమానంగా చూస్తేనే కదా వాళ్ళు కూడా సమానంగా చూసేది. ఎవరిని సమానంగా చూడాలి? హిందూ అయి ఉండి పక్క ఇంట్లో దుకాణం పెడుతుంటే నువ్వు బారు ఇంట్లోనేమో దైవం పూజ చేసుకుంటే నువ్వు బారు పెడతాను మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అంటే ఎలా కుదురుతుంది? ఓకే. అంటే ఇతను నువ్వు అసలు పరాయి సంస్కృతి. మన ఇంట్లో వాడేవాడు క్రిస్టియన్, వేరేవాడు కాదు. ఇప్పుడు క్రిస్టియన్గా ఉన్నవాడు ఆ డిఎన్ఏని చెక్ చేస్తే మీరు భారతీయుడు, మీకు మిడిల్ ఈస్ట్ లో అనేది ఏంటంటే, అరే మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తున్నా మీకు. మీరు అనేది ఏంటంటే హిందూ ఎప్పుడు కూడా డోంట్ కన్వర్ట్ యాజ్ ఎనీ అదర్ ఫార్మ్. ఓకే. నువ్వు ఏదైనా అండి, ఒక కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగము, భరతఖండే, భారతీయ సంస్కృతి ఏమిటి, సంప్రదాయం ఏంటి, ఇది భారతదేశానికి చెందుతుంది. అదే కదా కొమ్మాయిని పోరాడేది. నా దేశ సంస్కృతి నా ఇష్టం, నువ్వెవడు వేలాడడానికి. అమెరికా ఎవరు? అర్థమైందా? దానికి కాన్స్టిట్యూషన్ ఉంది. అమెరికా వచ్చి నీకు శాంతి లేదు, మీ వాళ్ళకి బట్టలు ఇప్పుకు తిరగట్లేదు, నా సంస్కృతిలో బట్టలు వేసుకోవాలి. అది కూడా కొమైని అనేది ఏంటి? ఇప్పుడు ఇస్లాంలో షరియాలా అంటే ఆడవాళ్ళు అందరూ బురకా కప్పుకోవాలి, మగవాళ్ళు చుట్టుకోవాలి. ఇది నిజానికి ఒక సంస్కృతి ఎలా పుడుతుందంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పుడుతుంది సంస్కృతి. అంటే ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి అనుకూలంగా ఒక లా తయారు చేసుకుంటారు. ఇప్పుడు కొమైని షరియాల ధర్మం అది అమెరికాకి అధర్మం కనబడుతుంది. ఎందుకంటే క్రిస్టియానిటీతో చూస్తే ఇస్లాము అక్కడ కాలమాన పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా, చల్లటి దేశం, దుమ్ము లేగదు. కానీ ఇక్కడ రేగిస్తాన్ అంటే ఇది ఎడారి ప్రాంతం, ఎడారిలో దుమ్ము లేగుస్తుంది, వేడి వస్తుంది, చెమట వస్తుంది. ఇవన్నీ కప్పుపడిపోయి ఆడవాళ్ళకి తల ఎక్కువ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఇసుక అంతా పడిపోయి కళ్ళలోకి పడిపోయి మూతిలోకి వెళ్ళిపోయి ముక్కుల్లోకి వెళ్ళిపోతే, అందుకని ఆ కప్పడం అనేది బురకా వచ్చింది యాక్చువల్గా సామాజికంగా. ఇంకోటి ధార్మికంగా
స్త్రీ ఎప్పుడు కూడా ఎమోషన్ క్రియేట్ చేస్తుంది, ఆ ఎమోషన్ని ప్రేరణ చేస్తుంది, ట్రిగర్ పాయింట్ అది, అదే స్టిమ్యులేషన్ చేస్తుంది. అందుకు ధార్మికంగా జీవించాలంటే శారీరకంగా కామం అనేది తగ్గాలి. స్త్రీ కామ ప్రేరణ కలగజేస్తుంది, ఎందుకంటే జెండర్ అది, నేచురల్ అది. అందుగురించి కప్పేసామనుకోండి, అర్థమైందా, ఈ వీడి పని వీడు చేసుకుంటాడు. లేకపోతే స్త్రీ, అందమైన స్త్రీ మీ ఆఫీస్లో కూర్చుని ఇలా చూస్తుంది అనుకోండి మిమ్మల్ని, మీ పని అంతా అయిపోతుంది. అందుగురించి ఇదంతా కూడా ఒక సామాజికమైన నిర్మాణ వ్యవస్థ. ఇది అర్థం చేసుకోకపోవడం అవస్థ. మనం ఏం చేస్తాం చెప్పండి? క్రిస్టియన్ కళ్ళతో ముస్లింని ఎలా చూస్తాడు? అంచేత ధర్మం అనేటటువంటిది ఏంటంటే కర్మాచరణ, అకార్డింగ్ టు ద టైమ్ అండ్ స్పేస్ అండ్ రేస్. ఇది కాలని. ఇంతకుముందు మీరు ఒకటి అన్నారంటే, ఇప్పుడు హిందూ వచ్చేసి తనేం మాట్లాడతాడంటే ఎప్పుడు కూడా నేను, నాతో పాటు మీరు అంటా ఉంటాడు. హిందూ వాళ్ళు వచ్చేసి నేను మాత్రమే అనే స్లోగన్ వినిపిస్తారు. సో అది కరెక్ట్ కాదనా మీ భావన? కాదండి, ఎవరి భావం అయినా ఒకటే ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలి. ఇది సనాతన సాంప్రదాయం, సనాతన భారతీయత. మన దేశంలోకి వచ్చి మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడుగా, సైతాన్ కాదు విగ్రహాలు, నువ్వెవడో చెప్పడానికి? నీకేం నాలెడ్జ్ ఉంది? క్రిస్టియన్ రమ్మండి, డిబేట్కి రమ్మండి. ఏ క్రిస్టియన్ వస్తాడు, ఏ సైంటిస్ట్ వస్తాడు, రమ్మండి, అప్పుడు తేల్చుకుందాం. ఈ కాదండి, అసలు ఎందుకండి? క్యాన్సర్ అండి ఇది. మీ శరీరంలో కొత్త కణాలు పెడతాము, లేకపోతే ఫ్రీగా రక్తం ఇస్తామని ఎవరైనా వచ్చారనుకోండి, అవి ఎక్కించేసుకుంటారా? ఫ్రీగా రక్తం వచ్చిందని చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నుంచి 10 బాటిల్స్ వచ్చినాయండి, ఎక్కించుకుంటారా మీరు? ఫ్రీగా వస్తాయి అంతేగా. చెప్పండి మీరు, ఎందుకండి ఎక్కించుకోరు? ఎందుకంటే ఈ రక్తానికి ఆ రక్తం సూట్ అవ్వదు కాబట్టి, అది బి పాజిటివ్, ఇది బి నెగిటివ్ కాబట్టి. నెగిటివ్ రక్తం ఎందుకు తీసుకుంటాను నేను? నా దేశాన్ని, నా శరీరం పాడైపోతుంది. అందుకని నా దేశానికి క్రిస్టియన్స్ అక్కర్లా, నా దేశానికి ముస్లిం అక్కర్లేదు. ముస్లింలు గౌరవిద్దాం, ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న దేశంలో వాళ్ళు గౌరవిస్తాం. వాళ్ళ మతాన్ని మనం కించపరచము, వాళ్ళ ఆచారాన్ని మనం కించపరచము. వాళ్ళు హాయిగా కంఫర్ట్గా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఏ ఏరియాలో ఇల్లు తీసుకుంటారు మీరు? చుట్టూ ఏదో పాష్ ఏరియాలో తీసుకుంటామని అంటారు. ఎందుకంటే అక్కడ డెకాయిడ్స్, దొంగలు, వీళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు, తాగుబోతులు ఉండరు కాబట్టి. అలాగే నీకు అనుకూలంగా తాగుబోతులు అంతా ఎక్కడ చేరతారు? ఊరి చివరి చేరతారు. అందుకు తాగుబోతులు అంటలే నేను, నీ సంస్కృతికి, నీకు, నీ అలవాట్లకి, నీ అభిమతాలకి సూట్ అయ్యేటువంటి ప్రదేశం పక్కన 57 దేశాలు ఉన్నాయి, వెళ్ళిపోండి అందరూ. ఏది ఇస్లాం కావాలనుకుంటే. ఎందుకంటే మీ డిఎన్ఏ మీది కాదయ్యా, మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీ పురాతనమైన వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేశారు. అర్థం కాలేదు మీకు? డిఎన్ఏ టెస్ట్ 99% వరకు హిందువులే వీళ్ళందరూ అన్నాడు. ఇప్పుడు కూడా గూగుల్ కొట్టండి, ఐదుగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరో అడగండి, ప్రేక్షకులు అందరూ, మీరు క్రిస్టియన్సా ముస్లింలా డిఎన్ఏ అని అడగండి, చెప్తుంది. మీరు చెప్పక్కర్లా, మీరు నోటితో చెప్తారు కదా, ఒరిజినల్ సైంటిఫిక్గా మీకు చెప్తుంది. గూగుల్ అడగండి. కాబట్టి ఈ దేశం వాళ్ళే మీరు అందరూ, మిమ్మల్ని మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు అంటున్నాం మేము, మిమ్మల్ని విభేదించట్లా. కానీ మీ ఏదైతే సూపర్ ఇంపోజ్ చేశారో, వర్ణ సంక్రమణ చేశారో, మత సంక్రమణ చేశారో, ఇది వ్యభిచారం అంటున్నాను. నీ తల్లిని మారిస్తే వ్యభిచారం, నీ తండ్రిని మరిస్తే వ్యభిచారం, తండ్రి వ్యభిచారం అవుతుంది, తల్లి వ్యభిచారం అవుతుంది, భార్యని మరిస్తే వ్యభిచారం అవుతుంది. అలాగే నీ మతం మార్చిన వ్యభిచారి కింద చెప్పబడతావు. మీరు అందరూ వ్యభిచారులే, ఎందుకంటే మీ డిఎన్ఏ అది కాదు. మీరు భారతీయులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు బలవంతంగా మారారు. తిరిగి రండి, మనం అందరం కలిసి హాయిగా జీవిద్దాం, శాంతితోటి, సహనంతో. విశ్వేశ్వరుని ప్రపంచ దేశాలని కూడా చెప్తున్నాయి. ఈరోజు భారతదేశమే ప్రపంచానికి ఆదర్శ దేశం అవుతుంది. సనాతన ధర్మమే సర్వదా వర్ధిల్లుతుంది. ఇక ఏది ఉండదు. వితిన్ 3 yearsలో మీరు అందరూ గోల్మాల్. ఇదే అంతిమ నిర్ణయం. ఓం శాంతి శాంతి శాంతి.